అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే పెద్ద కథ మంచు ముత్యం. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? వరండాలో అస్థిమితంగా పచారులు చేస్తున్నాడు అశ్వర్థ. తెల్లవారుజాము నుంచి నొప్పులు పడుతోంది కామాక్షి. ఇంతవరకు ప్రసవం కాలేదు. బాధతో కూడిన ఆమె అరుపులు చెవిలో పడుతుంటే గుండెల్లో ఏదో గుచ్చుకుంటున్నట్టుగా అల్లాడిపోతున్నాడు అశ్వర్థ. కాన్పు తేలిగ్గా అవుతుందా, లేకపోతే టౌన్కు బండి కట్టించనా? అప్పటికే 2-3 సార్లు అడిగాడు తల్లిని. తొలిచూలు ఈ మాత్రం నొప్పులు పట్టడం సహజమే, కంగారేం లేదు అంది తల్లి. సృష్టిలో ఇంత వేదన దాగి ఉంటుందా? ఇంకా పెళ్లి కాని 25 ఏళ్ల బ్రహ్మచారి అశ్వర్థ హృదయంలో స్త్రీ జాతి మీద జాలి తొడికింది. కెవ్వున 2 సార్లు అరిచింది కామాక్షి. అశ్వర్థ ఊపిరి బిగబట్టుకుని నిలబడ్డాడు. కేర్ క్యార్ క్యార్ అని అప్పుడే ఈ లోకంలో పడిన శిశువు ఆక్రందన. అశ్వర్థ చైతన్యం తెచ్చుకుని వాచి వంక చూశాడు. రాత్రి 2:30. తల్లి గబగబా వచ్చి చెప్పింది, నీకు మేనకోడలు పుట్టిందిరా. అశ్వర్థ పిల్ల పుట్టిన టైం కాగితం మీద నోట్ చేయబోతూ, పిల్ల పుడుతూనే ఏడిచిందా అని అడిగాడు. మంత్రసాని ముఖం మీద చన్నీళ్లు కొట్టాక కానీ అడవలేదు. పుట్టాక 3 నిమిషాలకి ఏడిచింది. పిల్లను కడగడానికి వేడినీళ్ల కోసం ఆవిడ హడావిడిగా వెళ్ళిపోయింది. పిల్ల ఎలా ఉందమ్మా? అక్కరంగా బావరంగా? అశ్వర్థ కుతూహలంగా అడిగాడు. అక్కరంగే, పోలిక కూడా దాందే వచ్చింది. తొలిసారిగా అమ్మమ్మైన సంబరంలో ఆవిడ అడుగులు తడబడుతున్నాయి. పావుగంట తర్వాత తల్లి పిలవగా అశ్వర్థ పురిటి గదిలో ప్రవేశించాడు. ముందుగా అతడి చూపులు అక్క మీద వాలాయి. మొన్నటిదాకా నెలలు నిండి బరువుగా తిరుగాడిన అక్కయ్య ఇప్పుడు బల్లిలా మంచానికి అంటుకుపోయి ఉంది. ఆమె ముఖంలో ఎంత అలసట ఉందో అంతకు మించిన సంతృప్తి కూడా ఉంది. ఆమె కళ్ళల్లో ఎంత మెరుపు. నన్నేం చూస్తావరా, పిల్లని చూడు. కామాక్షి చిరునవ్వు నవ్వింది. దీని మీద నాకు చాలా కోపంగా ఉంది అక్కయ్య. ఎందుకురా? నిన్నెంత కష్టపెట్టింది? కామాక్షి హాయిగా నవ్వింది. తల్లి కాగానే అంత పెద్ద కష్టాన్ని ఎలా మర్చిపోతుందో ఆడది. అశ్వర్థ ఆశ్చర్యంగా అనుకున్నాడు. తెల్లటి గుడ్డలో తల్లి పక్కన పడుకోబెట్టిన పిల్లను తేరిపారా చూశాడు. అదృష్టవంతురాలి అక్క. కామాక్షి ముఖం కొద్దిగా మలినమైంది. ఏం అదృష్టంరా, మగపిల్లాడు కావాలని ఆయన ఎంత ఆశపడ్డారో. ఇది మనిషి చేసే బొమ్మ కాదు కామాక్షమ్మ, దేవుడు చేసే బొమ్మ. మన మగపిల్లాడు కావాలని, ఆడపిల్ల కావాలని అనుకున్నట్టుగా జరగలేదని బాధపడటం ఎంత అవివేకం. ఇలాంటి పురుళ్ళు ఎన్నో పోసి ఇలా బాధపడే వాళ్ళని ఎందరినో చూసిన వైరాగ్యంతో అంది మంత్రసాని. ఆడపిల్ల పుట్టిందని అదృష్టం అనలేదక్క, పిల్ల భావ రంగు పోలికలు తెచ్చుకోలేదని అన్నాను. ఈసారి కామాక్షి మొహం చిరుకోపంతో ఎర్రబడింది. ఇప్పుడు బావగారి రూపురేఖలను వర్ణిస్తే లాభం ఏమిట్రా? నన్నిచ్చి పెళ్లి చేసినాడు రాలేదా ఈ ఆలోచన? అశ్వర్థ భయం అభినయించాడు. బాబోయ్, అక్కయ్య కోపం వచ్చింది. ఇప్పుడు కోపం తెచ్చుకుని ఏం చేస్తాను? నవ్వింది. అక్కయ్య వివాహం ఆ నీలవర్ణుడితో జరపటానికి తమ బేదరికమే కారణం. కాస్త అయిన సంబంధం చూస్తే వాళ్ళు అడిగిన కట్న కానుకలు ఇచ్చే శక్తి లేక ఆమెకు 27 ఏళ్ల వయసు వచ్చే వరకు వివాహం చేయలేకపోయారు. ఆమె ఎంత అందంగా ఉన్నా కట్నం లేకుండా చేసుకుంటామని ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన వాళ్ళు ఆ పూటకే తినటానికి గతి లేని వాళ్ళు. గడిచిన ప్రతి సంవత్సరం ఆమె వయసుకు తోడవుతుంటే అమ్మ ఎంత కుమిలిపోయేదో. ఇహ ఇరుగు పొరుగు హేళనలు మాటలు సరి. చివరికి వేణుగోపాల్ ఒక పెళ్లిలో ఆమెను చూసి కట్నం ఇవ్వకపోయినా పెళ్లాడతానని కబురు చేశాడు. పల్లె బస్తీ కానీ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు అతను. సొంత ఊళ్ళో చిన్న ఇల్లు, కాస్త పొలాలు ఉన్నవాడు. ముఖ్యంగా తల్లి తండ్రి వెనక ముందు ఎవరూ లేని ఒంటరివాడు. అబ్బా, రంగు చూస్తే రాత్రి కల్లోకొస్తాడు. నేను చేసుకోను అంది కామాక్షి. ఎలాగో ఈ కన్నెచెర వదిలించుకొని తల్లి. నలుపున్నాడని మాటే గాని మొహం కళగానే ఉంది. ముఖ్యంగా ఒంటిగాడు. అత్తామామ ఆడబిడ్డల పోరుండదు నీకు అంటూ చేతులు పట్టుకుంది తల్లి. బలవంతంగానే ఒప్పుకుంది కామాక్షి. పెళ్ళైన 3 ఏళ్లకు ఒక పాపకు తల్లి అయింది. అశ్వర్థ. కామాక్షి పిలుపుతో జ్ఞాపకాల తెర నుండి యువతలకు వచ్చాడు అశ్వర్థ. ఉత్తరం ద్వారా తెలియజేసే కంటే నువ్వే స్వయంగా వెళ్ళి మీ బావను వెంటబెట్టుకునిరా.
నేను తీసుకొచ్చేదేమిటి, ఈ సంగతి తెలిస్తే మీ వారు స్వయంగా పరిగెత్తుకొస్తారు హాస్యంగా అన్నాడు. నల్లవాడితో పెళ్ళేమిటని అసహించుకున్న అక్కయ్య పెళ్ళయ్యాక వేణుబావతో ఎంత అన్యోన్యంగా కలిసిపోయింది. ఒక్కనాడు అతడు రూపురేఖల గురించి అసంతృప్తి పడినట్టు కనిపించలేదు. అక్కయ్యను అంతగా మరపించి తనదాన్ని చేసుకున్న ఘనత వేణుబావ మంచి హృదయానికి చెందుతుంది. అలాంటి మృదు హృదయులు సౌమ్యులు చాలా అరుదుగా ఉంటారు. అశ్వత్థ ఆ రోజే బయలుదేరాడు బావగారిని తీసుకురావడానికి. నాకు మగపిల్లాడు కావాలని చెప్పానే, ఆడపిల్లను కందా, నాకు కోపం వచ్చింది. రానన్నానని చెప్పు మీ అక్కతో. నీ మాటకు జవాబు మా ఊళ్ళో మంత్రసాని చెప్తుంది కానీ పద పద బావా. చెప్పానుగా నేను రానని. రావద్దు, మధ్య నాకేం బాధ, నేను వెళ్తున్నాను. ఆగబోయి, పిల్లలా ఉంది. అచ్చుగుద్దినట్టు అయ్యవారి రూపంలో ఉంది. నీ పెళ్ళైనంత సులభంగా నీ కూతురు పెళ్ళి కాదు. ఆ నల్ల పిల్లను వదిలించుకోవాలంటే ఆమె ఎత్తు ధనం సమకూర్చాల్సిందే నువ్వు. ఈ అయ్యగారి పాటలో ఆ శ్రీరామచంద్రుడే చూస్తాడు. నిజం చెప్పు అసు, పాప ఎలా ఉంది? బావగారి ఆతృత చూస్తుంటే అశ్వత్థకు నవ్వు రాసాగింది. భయపడకు బావ, పాప అచ్చుగుద్దినట్టు మా అక్క పోలికలో ఉంది. వేణు దుస్తులు వేసుకుని తాళం కప్పు అందుకున్నాడు. ఎక్కడికి? బడికా? పదవై, బావమరిది భుజం మీద చేయి వేశాడు వేణు. పాపని మీ అక్కని చూడకుండా పాఠాలు చెప్పటం కాదు కదా, ఇంకేమీ చేయలేను. ఇక ఘోరం జరిగిపోయింది సుభద్రమ్మ. మీ అబ్బాయి అల్లుడు గారు వస్తున్న బస్సు రోడ్డు పక్క బొందలోకి దొర్లిపడింది. 2 ఆడవాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోయారు. మీ అల్లుడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలో పోయాడు. మీ అబ్బాయిని గాయాలతో హాస్పిటల్లో చేర్చారు. ఎవరో అవతల చెప్పటం వినిపించి పచ్చి బాలింత కామాక్షి లేవబోయి కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ ఆమెకు తెలివొచ్చేసరికి భర్త శవం వాకిటి ముందు అరుగు మీద పడుకోబెట్టబడి ఉంది. గాయాల నుంచి రక్తం కారి గడ్డ కట్టింది. ముఖం గుర్తుపట్టరానంతగా చెక్కలైపోయింది. కామాక్షి ఒక వెర్రి కేకబెట్టి భర్త శవం మీద పడింది. వేణు మంచితనం తెలిసిన అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న, మంచివాళ్ళకి మరణమే సాక్ష్యమంటారే, అతడింత దుర్మరణం పాలు ఎందుకయ్యాడు? అశ్వత్థ గాయాలు నయమై ఇంటికి తిరిగి రావడానికి 1 నెల పట్టింది. ఒక కాలు పోయి ఆ స్థానంలో కర్ర కాలుతో అడుగుపెట్టిన అతన్ని చూసి కడుపు తరుక్కుపోయినట్టుగా ఏడవసాగారు తల్లి, అక్క. అశ్వత్థ ఇంటికొస్తూనే మొదట చేసిన పని శాస్త్రి గారిని రప్పించి కామాక్షి బిడ్డ జాతకం చెప్పమని కోరటం. అతడి అనుమానం నిజం కాదన్నారు శాస్త్రి గారు. కానీ పిల్ల జాతకరీత్యా పుట్టింటికి శని, అత్తింటికి ఐశ్వర్యవంతురాలు. ఎంతో అపురూపంగా పెరగవలసిన పిల్ల. ఆ పిల్ల జాతక ఫలం తిట్లకు శాపాలకు గురి చేసింది. బారసాల లేదు, నామకరణం లేదు, ప్రేమగా ఎత్తుకున్న వాళ్ళు లేరు. రక్తం పంచి ఇచ్చిన తల్లి కూడా చంపలేక బ్రతికిస్తున్నట్టుగా పాలు పట్టి పక్క మీద పడేస్తూ ఉంటుంది. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు అశ్వత్థ అక్క దగ్గరకు వచ్చి అన్నాడు, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవుగా అక్కయ్య? ఏమిట్రా? నిన్ను నీ బిడ్డను పోషించలేక ఇలా అంటున్నానని మాత్రం అనుకోకు. నువ్వు ఇక్కడే ఉండిపోతే వసంతాపురంలో పొలాలు, ఇల్లు నీ దాయాదులు ఆక్రమించుకునే ప్రమాదం ఉందని మీ ఊరి కరణంగారి వాళ్ళ టౌన్లో కలిసి చెప్పారు. కామాక్షి ముఖం పాలిపోగా, పసిపిల్లతో నేను ఒక్కదాన్ని ఆ పల్లె కంపులో ఉండగలనట్రా అంది. నీకు తోడుగా అమ్మ కొన్నాళ్ళుండి వస్తుంది. మరి నీకు? నా గురించి ఆలోచన అనవసరం, ముందు నీ భవిష్యత్తు ముఖ్యం. నా ఇంట్లో ఉన్న కలో గంజో పోసి నేను ఉంచుకోగలను, కానీ ఆస్తి ఇంకెవరో అనుభవిస్తే ఏమిటి లాభం? అయినా నువ్వు ఒక్కదానివి కాదు, పాప కూడా ఉంది. తల్లి తోడు రాగా వసంతాపురం వచ్చేసింది కామాక్షి. 30 ఏళ్లకే మోడు వారిన కామాక్షి జీవితంలో 5 సంవత్సరాలు దొర్లిపోయాయి. ఇక ఏం చేస్తున్నావమ్మా కామాక్షి? పిల్ల మట్టిలో దొర్లి ఏడుస్తుందేమిటి? పిల్ల రెక్కబట్టుకుని లోపలికి వచ్చాడు ఒక వృద్ధుడు. నుదుట విభూతి రేఖలు, భుజాల చుట్టూ కప్పుకున్న పలుచటి ఉత్తరీయం చూడగానే మహాపండితుడు అనిపించే వర్చస్సు ఉంది ఆయన ముఖంలో. ఆయన పేరు శటగోపం. పాలవెల్లి వాస్తవ్యుడు, పంచాంగకర్త. ప్రతి ఉగాది ముందు వచ్చి చుట్టుపక్కల ఊళ్ళల్లో పంచాంగాలు చెప్తాడు. పంటల మీద వచ్చి రైతులు ఇచ్చిన ధాన్యం ప్రోగు చేసుకుని తీసుకువెళ్తాడు. ఎప్పుడొచ్చినా కామాక్షి ఇంటికి రాకుండా, ఆమె ఇచ్చే మజ్జిగ తేట తీసుకోకుండా వెళ్ళడు. రండి తాతగారు, బాగున్నారా? పిల్లను కొట్టావా? శనిముండ, దీని నుంచే నాకు అన్ని కష్టాలే. ఎప్పుడు పక్కింటి పిల్లలతో పేచీ పెట్టుకుని ఇంటి మీదకి తగాదా తెస్తూ ఉంటుంది. ఈసారి పక్కింటి పిల్లల జతకు వెళ్లకుండా 4 వడ్డించాను. 4 అన్న దెబ్బలు
పిల్ల ఒంటి మీద ఎంత గట్టిగా వడ్డింపబడ్డాయో ఆ పిల్ల ఒంటి మీద తేలిన వాతలు చెప్తుంటే శటగోపం కన్నులు ఆర్ద్రమయ్యాయి. ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చుకోవటానికి మజ్జిగ తేట ఇచ్చింది. మీరు పెద్దవారైపోయారు తాతగారు, మీరు ఇంకా వృద్ధాప్యంలో తిరక్కపోతే ఏమవుతుంది? మీకేం తక్కువ, 4 కొడుకులు, 2 చేతుల వాళ్ళు సంపాదిస్తున్నారు. మీ పెద్దల ఆస్తి మీరు సంపాదించింది ఎలాగూ ఉంది. నా పాదంలో చక్రాలు నేను చచ్చే వరకు తిప్పుతాయి కామాక్షి. చూస్తూ ఉండు, ఒక్కరోజు పక్క మీద పడుకోకుండా వెళ్ళిపోతాను. వచ్చే ఏటికి నా రాక ఆఖరిసారి అవుతుంది. 40 ఏళ్లుగా పంచాంగాలు పంచుతున్న ఈ శటగోపం ఉండడు ఆ పై ఏటికి. ఎంత మాట తాతగారు, మీరు 100 ఏళ్ళు పూర్ణాయువుతో బతకాలి. ఇప్పుడు మీకు ఎంత వయసని? 70 ఏళ్లేగా. సావుకు వయసుతో నిమిత్తం ఉంటుందా? 1 నిమిషం అటూ ఇటూ కాకుండా తన నిర్ణీత సమయానికి వచ్చేస్తుంది మృత్యువు. ఏం ప్రశ్న మనసులో ఉదయించిందో కానీ కామాక్షి ముఖం ఉద్విగ్నమైంది. తాతగారు. ఏమిటి కామాక్షి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. శటగోపం కామాక్షి మొహంలోకి చూస్తూ 1 నిమిషం మౌనం వహించాడు. తర్వాత అన్నాడు, ఆ ప్రశ్న నీ కూతురుకు సంబంధించింది. కామాక్షి దిగ్భ్రమకు లోనైంది. తాతగారు, నిజంగా ఈ జాతకాలు జ్యోతిష్యం నిజమంటారా? నీకు ఈ సందేహం ఎందుకు కలిగింది? శటగోపం గంభీరంగా మారిపోయాడు. తను నమ్మిన దాన్ని ఎవరైనా అనుమానిస్తే కలిగే కోపం అంతా ఇంత కాదు మనిషికి. జాతకాలు నిజం, జ్యోతిష్యం నిజం. కొందరు సరైన పాండిత్యం లేకపోయినా పొట్టకూటికి ఈ వృత్తి చేపట్టి ఈ శాస్త్రాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. అంత మాత్రాన జ్యోతిష్ శాస్త్రమే అబద్ధం కాదు. గవాక్షం నుంచి పడే సూర్యకిరణంలో అణువులు ఎంత సూక్ష్మంగా సంచరిస్తూ ఉంటాయో అంత సూక్ష్మంగా గ్రహ సంచారం జరుగుతూనే ఉంటుంది. సెకండ్లో 60వ వంతు తేడా వచ్చినా చెప్పింది తప్పైపోతుంది. అసలు జ్యోతిషం అంటే ఏమిటి? గణితం 2 రెళ్ళు 4 అన్నది అబద్ధం కాదు. పోతే ఈ శాస్త్రానికి సరస్వతీదేవి శాపం కూడా ఉంది. భవంతి నభవంతి అని ఆ కథ చెప్పాడు శటగోపం. దేవగురువైనటువంటి బృహస్పతి, దానవ గురువైన శుక్రాచారి కలిసి సరస్వతీదేవి దర్శనార్థం బ్రహ్మలోకం వెళ్తారు ఒకసారి. భారతి భవనాంతర్భాగంలో ఉంటుంది. ఏం చేస్తుంది అమ్మ అని పరిచారకులను అడిగితే సరిపోయేది. గణితం వేసి చూశారు. ఆ సమయంలో ఆమె స్నానం ఆడుతున్నట్టుగా తెలిసింది. కాసేపటికి ఆమె యువతలకు వచ్చింది. శుక్రుడిని బృహస్పతిని చూసి ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఇంతకుముందే అంటే సరిపోయేది. సగర్వంగా మీరు స్నానం చేస్తున్నప్పుడు అని జవాబిచ్చారు. కాదా అని సంశయ నివృత్తి కోసం చూశారు. అమ్మ తెలుసుకుంది వాళ్ళ ప్రజ్ఞ. దాన్ని అంటిపెట్టుకున్న అహంకారాన్ని కూడా గుర్తిస్తుంది. అప్పుడు శపిస్తుంది. భవంతి నభవంతి అంటే మీరు చెప్పే జ్యోతిష్యం కావచ్చు కాకపోవచ్చు అని. కామాక్షి కూతురి జాతకం తెచ్చి శటగోపం ముందు పడేసింది. నిజంగా ఇదే తండ్రిని మింగిందా? ఆవిడ పూనకం పట్టిన దానిలా ఉంది. ఏమిటమ్మా పిల్ల మీద వాళ్ళు ఇంత కోపంగా ఉన్నావు అంటూనే జాతకం పరిశీలించడంలో నిమగ్నమయ్యాడు శటగోపం. కొద్ది నిమిషాల తర్వాత ఆయన తలెత్తాడు. కామాక్షి ఊపిరి బిగబట్టుకుని ఆయన చెప్పే జవాబు కోసం నిరీక్షిస్తూ ఉంది. పిల్ల నిజంగా తండ్రి గండాన పుట్టింది అంటే దాన్ని ఇవాళ చంపేసేటట్టుంది. ఆయన ఆలోచించి అన్నాడు, ఒక పని చేయి కామాక్షి, చెప్పండి, పిల్లకు వెంటనే పెళ్లి చేసేయి. మీకు కూడా తమాషాగా ఉందా నా బ్రతుకు? కామాక్షి కోపం ఎక్కడికి ఎగిరిపోయిందో ఉప్పెనలా వచ్చేసింది దుఃఖం. శుభం పలికితే అదేమిటమ్మా? పరిహాసం కాదా? 6 ఏళ్ల పిల్లకు పెళ్ళేమిటి తాతగారు? పిల్ల పుట్టింటికి శని, అత్తింటికి భాగ్యశాలిని. నిరుపేదకిచ్చిన అతను కుబేరుడై తీరాలి. అల్పాయుష్ వాడైనా దీని మాంగళ్య బలంతో పూర్ణాయుష్మంతుడవుతాడు. వెదకపోయిన తీగ కాళ్ళకు అడ్డం పడినట్టుగా ఉంది శటగోపం పని. సరిగ్గా ఇలాంటి జాతకం కోసం వెతుకుతున్నాడు తను. ఇంకో 15 రోజులైనా పట్టే తన సంచారాన్ని రద్దు చేసుకుని ఆ రోజే తిరుగుముఖం పట్టాడు. ఇక వచ్చారా మావయ్య? సమయానికి మీరు కూడా లేరి అని దిగాలు పడిపోయాను. మీరు నచ్చజెప్తే ఆయన తప్పకుండా వింటారు. శటగోపం ఇంట్లో ప్రవేశిస్తూనే చిన్న కోడలు సుబ్బలక్ష్మి అందుకుంది. సంగతి ఏమిటన్నట్టుగా చూశాడు శటగోపం. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మనవాడు ముద్దయితే ఈ పల్లెటూరు చదువులు ఇంతే అంటూ వాడిని తీసుకుపోయి పట్టణంలో కాన్వెంట్లో చేరుస్తానంటున్నారు మీ అబ్బాయి. నిండా 10 ఏళ్ళైనా లేని వాడిని తల్లి నుంచి విడదీస్తానంటున్నారు. ఒక్క పూట వాడు నా కంటికి కనిపించకపోతే నా గొంతులో ముద్ద దిగదే. సుబ్బలక్ష్మి గొంతు రుద్ధమైంది.
ఎలా దిగుతుంది? పుత్రకామేష్టులు, నాగప్రతిష్టలు, తీర్థయాత్రలు ఎన్నెన్నో చేసి కన్న ఒక్కగానొక్క ఫలం నందకిషోర్. కొడుకు వెంకటశేషయ్యకు కిషు అంటే ఎంత ప్రేమందో వాడు విద్యాధికుడు కావాలని అంత తాపత్రయపడుతున్నాడు. కిషోర్కి 5వ ఏట శ్రీకారం చుట్టిన నాటి నుంచి సంఘటన ఇప్పటికి కూడా శటగోపం కళ్ళ ముందు కదులుతుంది. కిషోరుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి వేలు పట్టుకుని చేటలో బియ్యంలో సరస్వతి దిద్దిస్తున్నాడు వాడి మేనమామ. తదేకంగా కొడుకు వంక చూస్తున్న శేషయ్య కళ్ళల్లో కన్నీరు ఊపికింది. సుబ్బలక్ష్మి కంగారు పడిపోయి అదేమిటి, ఆ కన్నీళ్ళేమిటి అంది. నాకు నాకు ఇప్పుడు ఎవరు కనిపించారో తెలుసా? ఉద్వేగంగా అన్నారాయన. ఎవరు కనిపించారు? కొంచెం గగురుపాటుతో ప్రశ్నించింది. ఏ గాలిలో ధూళిలో కనిపించలేదు కదా అన్నట్టు. తెల్ల కోటులో మెడలో స్టెథోస్కోప్తో హుందాగా ఉన్న 25 ఏళ్ల పడుచు డాక్టర్ కనిపించాడే. డాక్టరా? డాక్టర్ ఎవరండి? మగడికి పిచ్చి పట్టిందనుకుంది. మన నందకిషోర్ని డాక్టర్ని చేస్తానే, అలాంటి డాక్టర్ కాదే, విదేశాలకు పంపి చదివిస్తాను. పిల్లల మీద మరీ అంతంత ఆశలు పెట్టుకోకూడదు బావా. వాళ్ళు మన ఆశలు తీర్చలేనప్పుడు మనం పాతాళంలోకి కృంగిపోవలసి వస్తుంది అన్నాడు బావమరిది. ఒక కార్యం రూపం ధరించాలంటే ముందు మనసులో ఒక ఆశయం అంటూ ఏర్పడాలి కదా అన్నాడు ఆయన. ఆశయం ఏర్పడటంలో తప్పు లేదు. ఆ ఆశయాన్ని కళల్లోకి తీసుకెళ్తే ప్రమాదం. వీడు డాక్టరే అవుతాడో, ఇంజనీర్ అవుతాడో, ఆఖరికి బడుద్దాయి అవుతాడో. ఏమిటన్నావు? నా కొడుకు బడుద్దాయి అవుతాడా? అలా ఎప్పటికీ జరగనివ్వను. వాడిని నేను చాలా హద్దుల్లో పెంచుతాను. నేను అనుకున్నది సాధిస్తాను. డాక్టర్ నందకిషోర్ అన్న బోర్డు కట్టిస్తాను పట్టుదలగా అన్నాడు శేషయ్య. అదే పట్టుదలతో ఉదయమే కొడుక్కి స్నానం చేయించి ఉతికిన బట్టలు తొడిగి తానే బడికి తీసుకెళ్ళి వదిలి వచ్చేవాడు. కానీ అదేమిటో ఒక్కనాడు తిన్నగా చదువుకున్న పాపాన పోలేదు కిషోర్. పంతులు గారు రోజుకొక పితూరి చెప్తూనే ఉన్నాడు. బాబు, మీ వాడు ఉత్త తుంటరండి, కూసేగాడిదొచ్చి మేసేగాడిదని జడగొట్టినట్టు వాడి సహవాసంతో మిగతా పిల్లలు చెడిపోతున్నారు. ఆ బడికి 4 ఏళ్లుగా పంపిస్తున్నాయి, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉంది. విదేశాలకు వెళ్ళవలసిన తన కొడుకుని ఇలాంటి పల్లెటూరు బళ్ళలో చదివించడం తనదే పొరపాటు అనుకున్నాడు శేషయ్య. వాడిని కాన్వెంట్లో చేర్పి వస్తానని చాలా రోజుల నుంచి అంటున్నాడు. అది కార్యరూపం ధరించబోతున్నట్టుంది. కిషోర్ చదువు విషయంలో శేషయ్య ఎంత పట్టుదలగా ఉన్నాడో శటగోపానికి తెలిసింది. ఈ విషయంలో తన మాట అతను వింటాడని ఎంత మాత్రం ఆశ లేదు. పిల్లాడి వియోగానికి కోడల్ని సిద్ధపరచడమే తన కర్తవ్యం. కిషు చదువుకుని ఒక మనిషి కావాలంటే కొంచెం నీ మమకారాన్ని చంపుకోవాలి సుబ్బలక్ష్మి. వాణ్ణి సిటీకి పంపుతున్నాడే కానీ దేశాంతరం పంపించడం లేదుగా. మీరు అదే మాట డగ్గుతికతో అంది ఆమె. వాడు మీ పెంపకంలో ఉండేది ఇంకొక 6 ఏళ్ళు. అవతల మీ అన్నం వాడు తినడు. మామయ్య పిడుగు పడ్డట్టుగా నిశ్చేష్టురాలైంది. 16వ ఏట వాడికి గండం ఉంది, తప్పించుకోలేని గండం. అది తప్పించుకోగలిగితే 100 ఏళ్ళు బ్రతుకుతాడు. మామగారి మాట ఏనాడు అబద్ధమైంది కనుక ఈనాడు అబద్ధం అవుతుంది. తను నిస్సంతుగా అల్లాడిపోతుంటే ఎందుకు ఏడుస్తావమ్మా? నీ కడుపున ఒక కాయ పండాలి, తప్పకుండా పండుతుంది, కాకపోతే కొంచెం ఆలస్యం అన్నాడు ఆయన. తనకు 35వ ఏట కడుపు పండింది. నా మనవడు 16వ ఏట గండం అనే గడసర్పం నోట పడకుండా ముత్తైదుతనం అనే ముంగీసను కనిపెట్టి వచ్చానమ్మా. ఈసారి నేను సంచారానికి బయలుదేరింది కన్య అన్వేషణకే. వసంతాపురంలో అనుకోకుండా దొరికింది. జాతకం చూస్తేనే తెలిసిపోయింది. చెక్కు చెదరని ముత్తైదువ. తనంలో 90 ఏళ్ళు బ్రతుకుతుందని. తండ్రి లేడు, తల్లి పేదరాలు. కామాక్షికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేశాడు. కిషుకి ఇప్పుడు నిండా 10 ఏళ్ళైనా లేవు. వాడికి ఇప్పుడు పెళ్ళేమిటండి? అలా తేలిగ్గా తీసేకు. వాడికి 16వ ఏట గండం ఉందని మర్చిపోకు. అందుకే వాడికి పెళ్ళెందుకు అంటున్నాను మామయ్య. అల్పాయుష్ వాడిని తెలిసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు? కళ్ళల్లో నీళ్లు తిరగ్గా అంది. అల్పాయుష్ వాడిని దీర్ఘాయుష్మంతుడిగా చేయటానికి నేను తలపెట్టిన ఈ బ్రహ్మముడి. 16 ఏళ్ల తర్వాత కిషోరుడు బ్రతికితే నీ కొడుగ్గా కాదు, ఆ పిల్ల మగాడిగా బ్రతకాల్సిందే, మగడుగా. తండ్రి ప్రస్తావన ఎంత మాత్రం నచ్చలేదు శేషయ్యకి. కానీ పూర్తిగా ఆయన మాట కొట్టి పారేయడానికి ధైర్యం చాలా. తండ్రి ఏదైనా అంటే అది తప్పిపోవటం తను ఇంతవరకు చూడలేదు. ఒకసారి తండ్రి తను పక్క ఊరి మీదుగా వస్తున్నారు. ఒకింటి ముందు పందిట్లో పెళ్లి జరుగుతోంది. ఈ లగ్నం పెట్టిన వెధవ ఎవడోగానే దగ్ధ యోగంలో పెట్టాడే అన్నాడు తండ్రి. మరునాడు తెలిసింది ఆ పెళ్లి వారింట్లో అగ్ని ప్రమాదం జరిగింది అని. వంటకని వేసిన పాకలు అంటుకుని ఆ గందరగోళంలో 2 ఒళ్ళు కాలి చావటానికి తయారయ్యారని. ఇలా ఆయన నోట వచ్చినవి ఎన్నో జరగటం చూశాడు.
కానీ 10 ఏళ్లైనా నిండని తన కొడుక్కి పెళ్లి చేయాలంటే ఆయన మనసు అంగీకరించడం లేదు. 10 ఏళ్ల పిల్లవాడికి పెళ్ళి ఏమిటి, నవ్వుతారు ఎవరైనా. అయినా తను వివేమందాల్సింది ఒక బీద విధవరాలితోన. తన కొడుకు గొప్ప డాక్టర్ అయితే ఏ గొప్పింటి నుంచో చదువుకున్న కోడల్నే తెచ్చుకోవాలనుకున్నాడు. వివాహం విద్య నాశాయ అని ఇప్పుడు వాడికి పెళ్ళేమిటి నాన్న అని మాత్రం అన్నాడు శేషయ్య. పెళ్ళి అవుతుందే కానీ పిల్ల వ్యక్తురాలు కానిదే కాపురానికి తీసుకురాం కదా, పిలిచినప్పుడే వస్తుంది మన ఇంటికి. ఒరే శేషిగా, నా మాట నవ్వుతాలుగా తీసుకోవద్దు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. తండ్రి ముందు తలవంచక తప్పింది కాదు శేషయ్యకి. అటు ఇటు పెళ్ళి పెద్ద శటకోపమే అయ్యాడు. పెళ్ళి పెద్ద శటకోపమే అయ్యి కార్యక్రమాన్ని జరిపించాడు. శనిముండ, తండ్రిని చంపిన ముండ ఇత్యాది పేర్లతో పిలువబడే కామాక్షి కూతురికి నందకిషోర్తో పెళ్లి కావడంతో పాటు యమునగా నామకరణం చేయబడింది. పెళ్ళి అతి నిరాడంబరంగా జరిగింది. ఇక శేషయ్య రౌద్రంగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఆయన కళ్ళల్లో కోపం చూస్తుంటే విశ్వామిత్రుడి కోపం అలాగే ఉంటుంది కాబోలు అనిపిస్తోంది. సుబ్బలక్ష్మి భయపడుతూ, ఇవాళ మీరు వాణ్ణి ఏం చేయదలుచుకున్నారు అంది. నరికి పోగులు పెట్టదలుచుకున్నాను. నాగపూజలు, పుత్రకామేష్టులు, తీర్థయాత్రలు చేసి అందుకే కన్నారా? ఆవిడ కంఠం వణికింది. పరీక్ష తప్పాడు అంతే కదా, అంత మాత్రం నరికి పోగులు పెడతారా? ముందు నువ్వు నోరుమి. ఒక్కగానొక్క నలుసు వరాల బుజ్జి అని గారాలు చేసి వాడిని జడగొట్టావు. బుద్ధి చెప్పబోయినప్పుడల్లా నాకు అడ్డొస్తావా? కొడుకు పుట్టాడని సంతోషం కాదే, వాడు ప్రయోజకుడు అయినప్పుడు కదా మనం గర్వించాల్సింది. ఈ ఏటికి కాకపోతే వచ్చే ఏటికి పాస్ అవుతాడు. కాకపోతే కొంపలు మునిగేదేముంది, పొలాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుని బతుకుతాడు. నా ఆశయం తెలిసి కూడా నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. ఎద్దుతో ఒక నేను పట్టుకున్నది చాలదా, వాడు చదవాలి. చూడగానే ఎవరబ్బాయి అని అడిగేటట్టు ఉండాలి. కొడుకు చదువు కోసం తాను ఎన్ని పాటలు పడ్డాడు. ఇక్కడైతే చదువు రాదని భార్య శోకం లెక్క చేయకుండా ఊరి వాళ్ళు నువ్వెంత పిచ్చివాడి శేషయ్య అని వెక్కిరించినా తీసుకెళ్లి సిటీలో కాన్వెంట్లో చేర్పించాడు. మధ్య మధ్య వాడిని చూడటానికి వెళ్ళినప్పుడల్లా హెడ్ మిస్సెస్ మీ వాడితో పెద్ద చిక్కుగా ఉందండి అని మొదలెట్టేది. ముఖ్యంగా ఇక్కడ పాటించాల్సింది క్రమశిక్షణ. ఏది చెప్పినట్టు వినడు మీ వాడు. చదువు కూడా అంతంతే. అంటే తెలివి తక్కువ వాడని కాదు, నిజం చెప్పాలంటే అతను చాలా చురుకైన బుర్ర, నిర్లక్ష్యం, పొగర ఎక్కువ. ఒక్క పిల్లాడని బాగా గారాబం చేసినట్టున్నారు అనేది. రాను రాను మీ పద్ధతులకు అలవాటు పడిపోతాడులేండి అని సర్ది చెప్పేవాడు శేషయ్య. ఫీజులకి వాటికే కాక విరాళంగా కూడా డబ్బు దండిగా ముట్ట చెప్పి వాడిని స్కూల్ నుంచి వెళ్ళగొట్టకుండా చేస్తూ వచ్చాడు. ఇన్ని చేసి ఆయన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కొడుకు ఆగడాలు ఎన్ని సహించినా వాడు పరీక్ష తప్పిపోవడం మాత్రం సహించలేకపోతున్నాడు. శేషయ్య మొగడు కొట్టాడని బాధ కాదు, తోడుకోడలు నవ్విందన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. మా కిసుని అంతవాణి చేస్తాను ఇంతవాణి చేస్తానంటూ సందర్భంగా అసందర్భంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాగుతూనే ఉన్నాడు. ఇవాళ వాడు స్కూల్ ఫైనల్ తప్పాడంటే నవ్వరు వాళ్ళంతా. శేషయ్య, నీ కొడుకుని అలాంటి డాక్టర్ని కాదు గొప్ప డాక్టర్ని చేస్తానంటివే అని వెక్కిరించరు. అయినా వీడికి ఎన్ని హితవులు చెప్పాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తలుచుకుని ఉడికిపోతున్నాడు శేషయ్య. ఆ రోజు నిజంగానే కొడుకును నరికి పోగులు పెట్టాలన్నంత కోపంగా వచ్చాడు. సుబ్బలక్ష్మి గుండెలు చిక్కపట్టుకొని చూడసాగింది. వీడు ఈ రాత్రికి ఇంటికి రాకపోయినా బాగుండు, ఈ కోపం రేపటికి తగ్గిపోతుంది అని. ఈ ఆలోచన రాగానే సుబ్బలక్ష్మి గబగబా అక్కడి నుంచి కదిలి పెంటయ్య అనే నౌకర్ని పంపింది. కిషోర్ కనిపిస్తే ఈ రాత్రి ఇంటికి రాకుండా పెదనాన్న ఇంట్లో తలదాచుకోమని. పెంటయ్య ఎట్నుంచి వెళ్ళాడో కానీ 5 నిమిషాల్లో మెంచకుండానే కిషోర్ ఇంటికి వచ్చాడు. కొడుకుని చూస్తూనే శేషయ్య కొయ్య మీద చెర్నాకోలు చేతికి తీసుకున్నాడు. సుబ్బలక్ష్మి ఆర్తనాదం చేస్తున్నట్టుగా అరిచింది. కిషు, పారిపోరా, చేతికి చిక్కితే నిన్న ఆయన చంపేస్తాడు. పెద్ద పెద్ద అంగలేస్తూ చెర్నాకోలు జల్పిస్తూ తండ్రి తనకేసి రావటం చూశాడు కిషోర్. ఆయన చేతిలో చెర్నాకోల యముడి పాశంలా, ఆయన యముళ్ళా కనిపించారు. ఒక్క క్షణం నిలబడితే తండ్రి చేతికి చిక్కేవాడే. కిషోర్ పరిస్థితి ఊహిస్తూనే గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా దూసుకుపోయాడు. అమ్మయ్య, తేలిగ్గా గాలి పీల్చుకుంది సుబ్బలక్ష్మి. ఆ రాత్రంతా చప్పుడు చేయకుండా ఉండి ఉదయమే కిషోర్ని తీసుకురమ్మని పెంటయ్యను పంపింది. వాడు ఊరంతా తిరిగి వచ్చాడు. బాబు ఎక్కడా కనిపించలేదమ్మా అని. రాత్రి ఎవరింటికైనా వెళ్ళాడేమో కనుక్కున్నావా? ఎవరింటికి వెళ్ళలేదటమ్మా. గుండె గుబేలు మంది సుబ్బలక్ష్మికి. చిన్నపిల్లాడా ఏమిటి తప్పిపోవటానికి? శేషయ్య వెటకారం చేశాడు. వారం 10 రోజుల వరకు ఆయన కోపం చల్లారలేదు. చల్లారటం మొదలెట్టాక కొడుకును వెదకడం మొదలెట్టాడు. 10-15 రోజుల తర్వాత ఇంటికి చేరిన శేషయ్య ముఖంలో ప్రేత కళ్ళకు పడింది. కొడుకు జాడ ఎక్కడా తేలలేదు. సుబ్బలక్ష్మి హాహాకారాలకు అసలు అంతులేదు. 7 కొండలవాడ, వాడు క్షేమంగా ఇంటికి చేరుకొని నీ కొండకొచ్చి నిలువు దోపిడీ ఇచ్చుకుంటానయ్యా.
నీ సాక్షిగా ఒట్టు పెట్టుకుంటున్నాను, చదువు చదువంటూ ఇక వాడి ప్రాణాలు తీయను. తన చిరకాల వాంఛకు ఆశలకు నీళ్లు వదులుకున్నాడు శేషయ్య. కొడుకు సురక్షితంగా కళ్ళబడితే చాలు అనుకుంటున్నాడు. రోజు వెనక రోజు గడిచిపోతా ఉంటే ఆ దంపతుల హృదయంలో చీకటి చిక్కన కాసాగింది. బతుకులు బరువైపోయాయి. కిషు ఎక్కడికి వెళ్ళుంటాడు, ఎలా బ్రతుకుతాడు? వాడి మెడలో బంగారు గొలుసు, చేతికి వజ్రపు పొడి ఉంగరము ఉన్నాయి. అవి అమ్మినా ఈసరికి ఆ డబ్బు కూడా అయిపోయి ఇంటికి తిరుగుముఖం పట్టాలి. కిషు, ఎక్కడున్నావు నాయన? ఇద్దరి హృదయాలు సమానంగా ఘోష పెడుతున్నాయి. అక్కయ్య, ఈ సంగతి విన్నావా? అప్పుడు ఊరి నుంచి వచ్చిన అశ్వర్థ అన్నాడు. ఏ సంగతిరా? నీ అల్లుడింటి నుంచి పారిపోయాడంట. ఇప్పటికి 2 నెలల నుంచి అతని కోసం గాలిస్తున్నారట. నిన్ను వాళ్ళ పెదనాన్న కలిసి చెప్పాడు నాకు నిన్న. కిషోర్ పరీక్ష తప్పటం, తండ్రి మాటలనగా పారిపోవటం మొదలైన సంగతులన్నీ చెప్పాడు. మ్రాన్ పడిపోయింది కామాక్షి. భర్త లేడు, ఆస్తి అట్టే లేదు. పిల్ల పెద్దయ్యాక దాన్ని ఒక ఇంటి దాన్ని ఎలా చేయగలనానన్న చింత పీడిస్తున్న సమయంలో శటకోపం వచ్చి తనంత తానుగా నా మనవణ్ణి చేసుకుంటాను అని చెప్పినప్పుడు భగవంతుడికి పూర్తిగా నా మీద దయ తప్పిపోలేదు అనుకుంది కామాక్షి. అంత గొప్ప వాళ్లతో వియ్యమందడం అంటే భయం, ఆనందం సమపాళ్లలో కలిగాయి. కానీ పెళ్లిలో వియ్యంకుడి ప్రవర్తన, ఆయన చూపే దర్పం కామాక్షిని పాతాళంలో కృంగిపోయేలా చేశాయి. తండ్రి మాట తీసేయలేక ఈ సంబంధానికి ఒప్పుకున్నానని శేషయ్య పెళ్లికొచ్చిన బంధువులతో అంటాం కామాక్షికి తెలిసింది. ఈ సంగతి పెళ్ళయ్యాక తెలిసింది. లేకపోతే పెళ్లి జరగకుండా ఆపేది. అయ్యాక చేసేది ఏం లేదు. ఎంత బాధనైనా గుట్టుగా దిగమింగటం అలవాటు చేసుకున్న కామాక్షి కిమ్మనకుండా ఊరుకుంది. కానీ ఆమె మనసులో శంక పీడిస్తూనే ఉంది. పిల్ల వ్యక్తురాలు అయ్యాక వాళ్ళొచ్చి కాపురానికి తీసుకెళ్తారా లేదా అని. ఆ శంకే మనసులో ఒకవైపు పుండులా సలుపుతున్న సమయంలో అల్లుడు పారిపోయాడన్న వార్త పిడుగుపాటైంది కామాక్షికి. పిడుగు మీద మరో పిడుగు పడింది. అసలు నీ బిడ్డకు జరిగింది పెళ్లి కాదక్క, పెద్ద కుట్ర, ఆవేశంగా అన్నాడు అశ్వర్థ. ఆ శటకోపం చచ్చి బతికిపోయాడు కానీ లేకపోతే వాడి బుర్ర రామకీర్తనం పాడించేవాడిని. కుట్ర ఏమిట్రా? శేషయ్య గారి వరాల పంట. అదే నీ అల్లుడికి 16 ఏట పెద్ద గండం ఉందని, ఆ గండం తప్పడం కోసం నీ కూతుర్ని చేశాడట శటకోపం. శటకోపానికి తన మీద ఉన్న అభిమానం చేతే కొడుకును ఒప్పించి మనవడికి తన కూతుర్ని చేసుకున్నాడు అనుకుంది. అంత గొప్పవాళ్ళు తనతో అంత హడావిడిగా వియ్యమందటం అర్థమై ఇప్పుడు తెలిసినట్టు అయింది కామాక్షికి. శటకోపం మహాపండితుడే, ఇంత మోసం చేయడానికి ఆయన ఎలా సిద్ధమయ్యాడు? ఈ ప్రశ్న అడిగి జవాబు పొందడానికి ఆయన ఈ లోకంలో లేడు. మనవడి పెళ్లి చేసి మరుసటి ఏడే ఆయన ఈ ప్రపంచం నుంచి దాటుకున్నాడు. తాతగారు, నీడలేని ఆడదాన్ని మోసగించడానికి మీకు మనసేలా అంగీకరించింది అని అడగడానికి అతను ఇప్పుడు ఈ లోకంలో లేడు. వాడింటి నుంచి పారిపోయి 2 నెలలు అయితే పిల్లనిచ్చిన దానికి ఒక మాట చెప్పాలని జ్ఞానం లేదా నీ వియ్యంకుడికి? పెళ్ళయిందే కానీ ఒక్కసారి ఇటు తిరిగి చూసారా? ఇవాళ ఈ సంగతి మనకి చెప్పి పంపలేదని చెప్పటానికి విరక్తిగా అంది కామాక్షి. ఇక తాటాకు బొమ్మలకి గుడ్డ ముక్కలను చీరలుగా చేసి కడుతూ ఈ లోకంలో లేనట్టుగా బొమ్మల ప్రపంచంలో లేనవైపోయిన యమునను చూస్తుంటే ఎప్పుడూ ఎరుగని జాలి, ప్రేమ గుండెలో పొంగుకొచ్చాయి కామాక్షికి. పక్క పిల్లలతో ఆటలకు వెళితే తగులు తెస్తుందని ఎవరితోనూ ఆడకుండా కట్టుదిట్టం చేసింది. ఇవాళ దానికి ఆ బొమ్మలు తప్ప స్నేహితులంటూ ఎవరూ లేరు. ఈ వయసుకే ఆనందానికి విచారానికి దూరమైన తీరాన్నేదో చేరుకున్న మనిషిలా కనిపిస్తోంది పిల్ల. యమునను గుండెలు అదుముకొని అడవసాగింది కామాక్షి. పారిపోయిన దీని మగడు ఏనాటికో ఒకనాటికి తిరిగి రాకపోడు, మానడు. వచ్చినా వాళ్ళు దీని కాపురానికి తీసుకెళ్తారా? చివరికి ఇది మగడొదిలిన పిల్లగా బతుకుతుందా? తలుస్తున్న కొద్దీ దుఃఖం వరదలా పొంగసాగింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియని యమున బిత్తరపోయింది. ఆ దృశ్యం చూస్తున్న అశ్వర్థ కళ్ళల్లో కన్నీరు ఊపికింది. మేనకోడలికి జరిగిన అన్యాయానికి కుంటి ఎద్దులా బొసకొట్టవలసిందే కానీ పోట్లాటకు వెళ్ళలేడు. శేషయ్య అంతు తేల్చడానికి తనకు అర్ధబలం, అంగబలం, చివరికి భుజబలం కూడా లేవు. తన నిస్సహాయత మీద తనకే అసహ్యం వేసాగింది అశ్వర్థకి. దుఃఖపు వెల్లువ కొంచెం తగ్గి స్థిమితపడ్డాక అంది, మొన్న కొత్తపల్లి వాళ్ళు పిల్లనిస్తానని వస్తే ఎందుకు వద్దన్నావురా? ఈ అవిటివాడికి పెళ్ళొకటి తక్కువ అని. అలాగని ఈ ప్రపంచంలో కుంటివాళ్ళు అవిటివాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారా ఏమిటి? ఒకరి సంగతి నాకెందుకు, నా సంగతి ఏదో నేను ఆలోచిస్తాను. వాళ్ళు మనకంటే గర్భదరిద్రులు. ఎలాగో అలా కన్నెచెర వదిలించుకోవాలని కుంటివాడికి పిల్లనిస్తామని వచ్చారు. ఈ అవిటితనానికి నేనే ఒకవైపు సిగ్గిలి చస్తున్నానే. ఈ బాధ మరో పిల్లకు పంచనా? మధ్యలో ప్రమాదవశాత్తు వచ్చిన అవిటితనానికి నువ్వేం చేస్తావురా? ఈ ప్రపంచంలో నా అంటూ ఒకరు లేకపోతే బతకటం కష్టం అశ్వర్థ.
అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. రేపు ఆప్యాయంగా చూసి అమ్మ కూడా ఉండదు. ఈ అక్క ఉన్నా లేకున్నా ఒకటే నీకు. ఎటువంటి వాడికైనా తన వారంటూ ఉండాలరా మనిషికి. వద్దక్క, నా స్వార్థం కోసం ఒక ఆడపిల్లను బలిపెట్టలేను. డాక్టర్లు నా కాలు కొట్టివేసిన రోజే ఈ జీవితానికి పెళ్ళి లేదని అనుకున్నాను. నన్ను ఇలాగే బ్రతకనివ్వండి. నాలో లేనిపోయిన ఆశలు రేపకండి. అతడి గొంతు ప్రాధేయపూర్వకంగానే కాదు, శాసిస్తున్నట్టుగా కూడా ఉంది. తమ్ముడి ముఖంలోకి పరిశీలనగా చూసింది కామాక్షి. ఎంత మారిపోయాడు అశ్వర్థ. ఆ బస్సు ప్రమాదం జరక్కముందు ఎలా ఉండేవాడు? చంద్రుడికైనా మచ్చ ఉండేదేమో కానీ తనక లేనట్టుగా ఉండేవాడు. కొండల్ని పిండి చేసే బల సంపద, ఆడపిల్లల్ని సమ్మోహితుల్ని చేసే సౌందర్యం ఉండేది. ఇప్పుడు ఏమయ్యాయి అవి? పెరిగిన గడ్డం, లోతుకుపోయిన చెంపల్ని కప్పి ఉంచలేకపోతోంది. పచ్చని పసిమి పళ్ళ కప్పు పడింది. 35 ఏళ్ల వయసుకే 50 ఏళ్ల వృద్ధుడిలా నీరసించిపోయాడు. ఆ కళ్ళల్లో చోటు చేసుకున్న దిగులు తన కడుపులో దేవుతోంది. ఆ ప్రమాదం నా పసుపు కుంకల్ని తుడిచేయటమే కాదు, వెన్నెల విరియాల్సిన నీ జీవితానికి నల్లటి మసిని పులిమిపోయింది కదరా. కామాక్షి గుండె బరువెక్కింది. ఇక ఆనాడు అలా మెరుపులా దూసుకుపోయిన కిషోర్కి ఊళ్ళో ఎవరింట్లోనూ తలదాచుకునే ఉద్దేశం కలగలేదు. తండ్రి మీద అతడికి చెప్పలేనంత కోపంగా ఉంది. చదువు చదువు అంటూ చిన్నప్పటి నుంచి తన ప్రాణాలు తీసేశాడు. అమ్మ ఒళ్ళో హాయిగా పెరగాల్సిన ఈడులో అమ్మ నుంచి దూరం చేసి కాన్వెంట్ పాలు చేశాడు. తనకు చదువు అబ్బదని ఎన్నో సంఘటనలు నిరూపించిన చదవాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలని సతాయించాడు. ఇష్టం లేని చదువు రావాలంటే వస్తుందా? పరీక్ష తప్పినంత మాత్రాన చర్నాకోల జడిపిస్తూ వస్తాడా పైకి? తనింకా చిన్న పిల్లాడా ఆయన చేత దెబ్బలు తినటానికి? అసలు కంటికి కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఇప్పుడు అయ్యగారు తీరిగ్గా కూర్చుని గతాన్ని తలుచుకుని పశ్చాత్తాపడాలి. కనిపించిన వాడు చెయ్యెత్తి కొట్టకుండా, పన్నెత్తి మాట్లాడకుండా చేయాలి. అలా జరగాలంటే తను కొన్నాళ్ల పాటు ఊరి సంగతి మరిచిపోయి ఎక్కడైనా ఉండిపోవాలి. కిషోర్ ఈ నిర్ణయానికి రావడంతో అతని అడుగులు గబగబా బస్సు స్టేజీకేసి పడ్డాయి. జేబులో అతడి చేతికి తగులుతున్న 10 రూపాయల నోట్లు 5 అతడి నిర్ణయానికి మరింత బలాన్నిచ్చాయి. సూరమ్మ పెద్దమ్మ 50 రూపాయలు బదులిమ్మని అడిగింది. ఇచ్చిరారా అంటూ తల్లి ఇచ్చింది. ఆవిడకి ఇవ్వడానికి వెళ్తే ఆవిడ పెత్తనాలకి ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసి తిరిగి వచ్చాడు. ఇంట్లో అడుగు పెడుతూనే తండ్రి రౌద్ర స్వరూపంతో దర్శనమిచ్చాడు. హైదరాబాద్ బోర్డున్న బస్సు వచ్చేయటంతో కిషోర్ ఎక్కాడు. బస్సు కదులుతుంటే అతని మనసులో తండ్రి మీద కసి తీర్చుకుంటున్న ఆనందం పెల్లుబికింది. ఇక హైదరాబాదులో 50 రూపాయలు ఖర్చు కావడానికి 2 రోజులు పట్టలేదు. డబ్బు సమస్య వేటాడటం మొదలుపెట్టింది కిషోర్ని. తన వేలికొన్న వజ్రపు పొడి, ఉంగరం, మెడలో బంగారు చైను మళ్ళీ ఆశాకిరణాలయ్యాయి. అవి అమ్మి వేయాలన్న ఆలోచన వస్తూనే కిషోర్ నగల షాపులోకి నడిచాడు. కస్టమర్స్ ఎవరూ లేరు. షాపు ఓనర్ కాబోలు బాలీషును ఆనుకుని సీలింగ్ ఫ్యాన్ కింద సేద తీరుతున్నాడు. కిషోర్ అతడి ముందు నిలబడి ఉంగరం చూపాడు. దాన్ని తాను అమ్మదలుచుకున్నానని చెప్పాడు. సేట్ గారు ఎగాదిగా చూశాడు. మాసిపోయిన గుడ్డర్లో నిర్లక్ష్యమైన చూపులతో ఆ నిలబట్టంలోనే ఒక అహం కొట్టవచ్చినట్టుగా అగుపడుతూ ఉంటే అతడు సులభంగానే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. వీడెవడో దొంగరాస్కెల్లా ఉన్నట్టున్నాడని ఉంగరం తూచి లెక్కగట్టడం ముగించి తలెత్తాడు. 50 రూపాయలు వస్తాయి. 50 రూపాయలు వస్తాయా? అది గాజు కాదు, వజ్రపు పొడి. నీ ఇష్టం, ఇంకెక్కడైనా అమ్ముకో. కానీ అది ఎక్కడెత్తుకొచ్చావు నువ్వు? ఇలా దొంగ సొమ్ము తీసుకుని షాపులు వెంబడి తిరిగావంటే ఎవడో పుణ్యాత్ముడు నిన్ను పోలీసులు పట్టించి ఊరుకుంటాడు. ఏం కూసావు? ఇది దొంగ సొమ్మా? నేను దొంగనా? ఉంగరం చప్పున సేటు చేతుల నుంచి లాక్కొని సేటు మీదకి లంఘించాడు. షాపులో ఉన్న అతడు అసిస్టెంట్లు అడ్డుకోకపోతే బక్క చిక్కినట్టుగా ఉన్న సేటు మెడ మీద కోడి మెడ విరిచినట్టుగా విరిచేసేవాడు ఆ మెడని కిషోర్. సేటు గారు వగరుస్తూ వాడి పెడరెక్కలు విరిచి కట్టండి, ఇప్పుడే పోలీసులు పిలిపిస్తాను, మక్కెలు ఎరగదండిస్తాను అని అరిచాడు. సేటు గారిది బక్క చిక్కిన ప్రాణమే, కానీ అసిస్టెంట్లు మాత్రం దృఢంగా ఉన్నారు. కిషోర్ని చెరో పక్క పట్టి కదలకుండా నిలబెట్టేశారు. ఫోన్ చేయటం పూర్తి చేసి కసిగా అన్నాడు సేట్జీ. దొంగ సమతో ఎలా బలిశాడో వెధవ. పోలీసులు వచ్చి ఈ బలుపంతా దింపుతారు. కిషోర్ గుండెల్లో రాయి పడింది. పోలీసులు వస్తారు, తనను పట్టుకుపోతారు. తను నిర్దోషి అని నిరూపించుకునేలోగా వాళ్ళు ఒళ్ళు హోనం చేసి వదులుతారు. తాను ఎవరి అబ్బాయో, ఎందుకు పారిపోయి వచ్చాడో అన్నీ చెప్పిస్తారు. ఈ విధంగా తను తండ్రికి చిక్కిపోవటం, ఆయనతో 4 తన్నులు తినటం ఇష్టం లేదు కిషోర్కి. అతడి బుర్ర చురుగ్గా ఆలోచించింది. ఉంగరం తీసుకుని నన్ను విడిచిపెట్టండి. ఎందుకురా? పోలీసులు వచ్చి మాపేకలు పట్టుకోవడానికే? తప్పించుకుని పారిపోయానని చెప్పండి. ఎలా? కొరికి ఎలా అని ప్రాక్టికల్గా చెప్పాడు కిషోర్. బాధతో వాళ్ళు నోర్లు తెరవడంతో పాటు వాళ్ళ చేతుల పట్టు సడలింది.
మెరుపులాగా రోడ్డు మీదకి వచ్చేశాడు. పట్టుకోండి పట్టుకోండి అన్న కేకలు వెనక తరుముతున్నాయి. కిషోర్ బాణంలో దూసుకుపోసాగాడు. చాలా దూరం వచ్చేశాడు. వెనక కేకలు వినిపించడం ఎప్పుడో మానేసినా ఇంకా ఎవరో తనను తరుముతున్నట్టుగా పరిగెత్తసాగాడు. గొంతు ఆర్చుకుపోతోంది. నిన్నంతా తిండి లేదు. రాత్రి ఒళ్ళంతా సలసల మరుగుతున్నట్టుగా జ్వరం కాచింది. ఇప్పుడు ఈ రన్నింగ్ రేసు. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవటానికి ఆగినా పట్టుబడిపోతానేమో అన్నట్టుగా పరిగెత్తసాగాడు. కళ్ళు తిరగటం మొదలెట్టాయి. కాసేపటికి కళ్ళకేమి కనిపించడం మానేశాయి. ఎక్కడ పడిపోయింది అతనికి స్పృహ లేదు. ఇక బేబీ ఇప్పటికే 10 నిమిషాలు లేటు. అంత త్వరగా బయలుదేరమ్మా. మళ్ళీ మనం భోజనం టైం వరకు తిరిగి వచ్చేయాలి. డాక్టర్ కృష్ణారావు అరుణోదయ గది ముందు నుంచి వచ్చి అన్నాడు. అయిపోయింది డాడీ, ఒక్క నిమిషం. ఆ గొంతు వినవచ్చిన 5 నిమిషాలకు అరుణోదయ గది యువతలకు వచ్చింది. ఆమె వైపు అపురూపంగా చూశాడు కృష్ణారావు. రోజు లంగా జాకెట్లో ఉండే ఉదయ ఈరోజు వాళ్ళ అమ్మ చీర కట్టుకుంది. 13 వసంతాలు చూసిన ఆమె శరీరం ఇప్పుడే విచ్చుకుంటున్న మొగ్గల సాగుతున్న లతలా ఉంది. కృష్ణారావు హార్ట్ స్పెషలిస్ట్. ఆయనకు వృత్తిలో మంచి పేరుంది. గవర్నమెంట్ జాబ్ ఉంది. పెద్దలు సంపాదించిన ఆస్తుంది. అందమైన భార్య. ఆమె అందం పుణికి పుచ్చుకున్న అరుణోదయ ఉన్నారు. కృష్ణారావు నిగర్వే, కానీ కూతురు విషయంలో మాత్రం కొంచెం గర్వపడుతూ ఉంటారు. ఉదయ అందగత్తె మాత్రమే కాదు, చాలా తెలివైన పిల్ల. చదువులో ఎప్పుడూ ఫస్ట్. అందమైన సంతానాన్ని చూసి తల్లులు గర్విస్తే వాళ్ళ తెలివితేటలు చూసి తండ్రులు గర్విస్తారు. ప్రతి పరీక్షలో ఉదయ తెచ్చుకునే మార్కులు చూసినప్పుడల్లా ఆయన కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తూ ఉంటుంది. ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. ఈరోజు కొద్దిగా షాపింగ్ చేయాలని అంది ఉదయ. అందుకే ప్రయాణం. ఇక కారు తలుపు తీసి పట్టుకొని నిల్చున్నాడు కృష్ణారావు. ఉదయ ఎక్కుతూనే డోర్ మూసి అట్నుంచి వచ్చి ఎక్కి స్టార్ట్ చేశాడు. కారు గేటు దాటుతూ ఆగిపోయింది. గేటు కొంచెం ఆవల కాంపౌండ్ వాళ్ళ పక్కగా ఎవరో అబ్బాయి పడున్నాడు. జ్యేష్ఠమాసం 12 గంటల సమయం. ఎండ నిప్పులు చెరుగుతోంది. ఆ ఎండలో అలా ఒక మనిషి పడి ఉండగా కారు ముందుకు పోనివ్వాలనిపించలేదు కృష్ణారావుకి. కారాపి దిగి ఏ అబ్బాయి అంటూ పిలిచాడు. నిన్నే ఇక్కడ పడుకున్నావేంటి? నిద్రలో కుంభకర్ణుని తలదట్టినట్టున్న డాడీ. ఉదయ నవ్వింది. ఈ ఎండలో ఈ వేళప్పుడు నిద్రపోవటం ఏమిటి? వీడికి అసలు ఒంటి మీద స్పృహన్నట్టు లేదు. ఎవరు నువ్వు? ఇక్కడ పడుకున్నావేమిటి? అతడి నుంచి జవాబు రాలేదు. అతడు జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడున్నాడని గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు కృష్ణారావుకి. కోటయ్య పనివాడిని కేకేశాడు. కోటయ్య పరుగునొచ్చాడు. దొర అంటూ కింద ఎండలో పడున్న శాల్తీని చూసి 2 గంటల నుంచి ఇతడు ఇలాగే పడున్నాడు దొర అన్నాడు. నువ్వు మనిషివేనా? దొర. కోటయ్య గొంతు భయంతో వణికింది. నా ఇంటి ముందు ఒక మనిషి 2 గంటల నుంచి జ్వరంతో ఎండలో పడున్నాడు. నువ్వు చూసి కూడా చెప్పలేదు. నిన్నేమనాలి? అతడికి జ్వరం అని నాకు కలపడిందా దొర? ఫుట్పాతుల మీద ఇలా ఎంతమంది పడుండరు? ఫుట్పాతుల మీద 10-11 గంటలైనా పడి నిద్రపోయేవాళ్ళు ఎందుకు ఉండరు? వాళ్ళు ఏ కూలీ నాలి జనమో రాత్రంతా కష్టపడితే కానీ డొక్క నిండిన వాళ్ళు అయి ఉంటారు. వీడు ఆ బాపతి కానట్టున్నాడే. కృష్ణారావు ఆ శాల్తీని పరిశీలనగా చూశాడు. అతడు తొడుక్కున్న టెర్లిన్ ప్యాంటు బాగా మాసిపోయి ఉన్నాయి. ఉంగరాల జుట్టు తైల సంస్కారం లేక ఒక గడ్డి దుబ్బలాగా తయారైంది. కోటయ్య ఆ అబ్బాయి భుజం తట్టి ఇటు మలిపాడు. అతడి కుడి చేతికున్న వజ్రపు పొడి ఉంగరం సూర్యకిరణం పడి జిగేలు మంది. గుండీలు విడివడిన చొక్కాలోంచి బంగారు గొలుసు కనిపిస్తోంది. ఆ ముఖం వర్చస్సు చూస్తుంటే చూపు తిప్పుకోవటం కష్టం అనిపించింది కృష్ణారావుకి. ఫుట్పాత్ మీద బ్రతుకు వెళ్ళదీసేవాడు కాదు, ఎవరో గొప్పింటి కుర్రాడు. ఇలా ఇంత నికృష్టంగా ఈ రోడ్డు సైడ్ని ఎందుకు పడున్నాడు? జవాబు కోసం వృధా చేసే సమయం కాదు. కోటయ్య సాయంతో అతన్ని కారులోకి చేర్చాడు కృష్ణారావు. తనని అక్కడే వదిలి కారు వెళ్ళిపోతుంటే డాడీ నా షాపింగ్ అంది ఉదయ దిగులుగా. వీలైతే రేపు చూద్దాంలేమ్మా. కారు కృష్ణారావు పనిచేసే హాస్పిటల్ వైపు దూసుకుపోసాగింది. 2 రోజులు గడిచాయి. మధ్యాహ్నం 2 గంటల సమయం. కృష్ణారావు భార్య విమల భర్త ఆగమనం కోసం 2 రోజులు గడిచాయి. మధ్యాహ్నం 2 గంటల సమయం. కృష్ణారావు భార్య విమల భర్త ఆగమనం కోసం వేచి చూస్తోంది. భర్తతో కలిసి భోజనం చేయాలన్న ఆమె కోరిక ఇవాళ తీరేటట్టు లేదు. ఆమె ఒక మహిళా మండలికి సెక్రటరీ, ఒక క్లబ్కు ప్రెసిడెంట్. ఎప్పుడూ ఏవో ఒక కార్యక్రమాలతో బయట గడిపేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఇలా కలిసి భోజనం చేయాలన్న కోరిక తీరాలంటే ఎంత గగనమో. ఆమె బయట పని కల్పించుకోవడానికి సగం కారణం డాక్టర్ గారే. ఆయన వృత్తికి ఒక సమయం అంటూ ఉండదు. ఆయనతో సరదాగా గడపాలనుకున్న రోజే
ఆయనకేదో సీరియస్ కేసు వచ్చి పడుతూ ఉంటుంది. హడావిడిగా వెళ్ళిపోతాడు. అప్పుడు తన మనసు తినే దెబ్బ, పొందే ఆశాభంగం అంతా ఇంతా కాదు. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇంటికి దూరంగా గడపక తప్పదు. కృష్ణారావు వచ్చాడు. ఆయన మొహం బాగా వాడిపోయి ఉంది. విమల మౌనంగా లేచి వెళ్ళి టేబుల్ మీద భోజనం వడ్డించసాగింది. తల్లికి పనిలో సాయం చేస్తున్న ఉదయ, ఆ అబ్బాయికి ఎలా ఉంది డాడీ అని అడిగింది. చచ్చిపోయాడు. ఉదయ ముఖం లానమైంది. మరిచిపోవటానికి వీల్లేనంత ఇదిగా ఆ అబ్బాయి మొహం మనసులో ముద్రపడింది. మొన్నటి నుంచి ఆ అబ్బాయిని బ్రతికించాలని ఎంతో శ్రమపడ్డాడు తండ్రి. వేళకు తిండి నిద్రలు మానేసి అతడి కోసం హాస్పిటల్లో ఉండిపోయాడు. పూర్ ఫెలో చచ్చిపోయాడు. ఎవరో ఎక్కడివాడో ఆ బాడీని హాస్పిటల్లో పూడ్చిపెడతారు కాబోలు. కృష్ణారావు ప్లేట్లో చేయి పెడుతూ ఉండగానే ఫోన్ మోగింది. చేయి కడుక్కోకుండానే వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. అతడి ముఖం సంభ్రమంతో నిండిపోయింది. నిజం? ఎంత అద్భుతం! వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. కృష్ణారావు భోజనం చేయకుండానే చేయి కడిగేసుకుంటూ ఉంటే విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధతో కాదు, రోషంతో. నువ్వు తినే విమల, నువ్వు చేయి కడిగేసి లేచిపోతే నా మీద ఒట్టు. తండ్రి వెళ్ళబోతుంటే ఉదయం అడ్డొచ్చింది. భోజనం చేసి వెళ్ళండి డాడీ, మీరు వెళ్తే అమ్మ అన్నం తిందో. ఆ అబ్బాయి బ్రతికే ఉన్నట్ట. డెత్ సర్టిఫికెట్ రాసి శవాల గదికి తరలించే ముందు అతడిలో కదలిక కనిపించిందట. డాడీ నేను వస్తాను. నువ్వెక్కడికమ్మా? చచ్చి బతికిన వాళ్ళు ఎలా ఉంటారో చూడాలనుంది. చచ్చిపోయాక ఎవరో బ్రతకరమ్మా, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఇలాంటి కేసులే మా డాక్టర్లకు అప్పుడప్పుడు అప్రతిష్ట తెస్తూ ఉంటాయి. నాకు చూడాలనుంది డాడీ. నువ్వెక్కడికి? విమల గద్దింపుతో ఆగిపోయింది ఉదయ. భర్తను తన కనుసన్నలలో నిలుపుకోలేని అశక్తత కూతురి విషయంలో కట్టుదిట్టంగా మారిపోయింది. క్రమశిక్షణ పేరుతో ఉదయను చాలా హద్దుల్లో పెంచుతుంది విమల. ఉదయకు తండ్రి దగ్గర ఉన్న చనువు తల్లి దగ్గర లేదు. వారం రోజులు గడిచాయి. కిషోర్ ఆ రోజు కులాసాగా పూర్తి తెలివిగా ఉన్నాడు. మాణిక్యరావు అనే మరో డాక్టర్తో కలిసి వచ్చాడు కృష్ణారావు. కిషోర్ని పరీక్ష చేయటం పూర్తయ్యాక అతడికి పూర్తి స్వస్థత చిక్కిందన్న నిర్ణయానికి వచ్చేశాడు కృష్ణారావు. మీ వాళ్ళ అడ్రస్ చెప్తే నేను స్వయంగా తీసుకెళ్ళి వదిలిపెట్టొస్తాను. కిషోర్ ముఖం భయంతో గగురుపాటుతో నిండిపోయింది. అతడి నుంచి ఏ జవాబు ఎంతసేపటికి రాకపోవటం చూసి మాణిక్యరావు అందుకున్నాడు. చూడు బాబు, ఈయన డాక్టర్ కృష్ణారావు. నువ్వు జ్వరంతో వాళ్ళ ఇంటి ముందు పడుండడం చూసి దయతో నిన్ను హాస్పిటల్లో చేర్చడమే కాక ఇన్ని రోజులు నిన్ను శ్రద్ధగా బంధువులా చూసుకున్నారు. ఆయన్ని ఇంకా శ్రమ పెట్టడం నీకు ధర్మం కాదు. నీ అడ్రస్ చెప్తే ఆయనే స్వయంగా దిగబెట్టి వస్తానంటున్నారు. నాకు తెలివి లేని స్థితిలో మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను. ఎక్స్క్యూజ్ మీ. అతడి కంఠంలో వినిపించిన సంస్కారానికి, స్పష్టంగా ఉన్న ఇంగ్లీష్ ఉచ్చారణకి నేను పొరబడలేదు. ఇతడెవరో ఉన్నత వంశస్థుడే అనుకున్నాడు. నీ అడ్రస్సు? నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? రేపు. నా అడ్రస్ అడక్కండి డాక్టర్, నా దారిని నేను వెళ్ళిపోతాను ప్రార్థనాపూర్వకంగా అన్నాడు కిషోర్. నీ మెడలో గొలుసు, వేలి ఉంగరం తీసి నా దగ్గర జాగ్రత్త పరిచాను. రేపు తెచ్చిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. కృష్ణారావు చిన్నగా నవ్వి, ఇంట్లో పోట్లాడొచ్చావా అని అడిగాడు. పారిపోయి. అది సంగతి. ఎంత కుతూహలం వ్యక్తపరిచినా అతడి నుంచి ఎక్కువగా సంగతులు రాబట్టలేకపోయాడు కృష్ణారావు. అయినా నాకెందుకు, మానవుడిగా నా కర్తవ్యం నిర్వహించాను. నిర్భాగ్యుల్లా చచ్చిపోకుండా అతన్ని లోకంలో పడేశాను అని సరిపెట్టుకున్నాడు. మరునాడు కృష్ణారావు హాస్పిటల్లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతూ గేటు ముందు ఎటుపోవాలో తెలియనట్టుగా నిలబడున్న కిషోర్ని చూశాడు కారు ఆపి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకుండా ఉండలేకపోయాడు. ఆ ఆలోచనే తెగటం లేదు డాక్టర్. ఆ ఆలోచన తెగేదాకా ఇక్కడే ఈ ఎండలో నిలబడిపోతావా ఏమిటి? ఈరోజు మా గెస్ట్గా ఉంది కానీ మా ఇంటికి రా. అతడు సంకోచపడుతున్నట్టుగా నిలబడ్డాడు. కృష్ణారావు డోరు తెరిచాడు. ఎక్కు కిషోర్, డిశ్చార్జ్ అయ్యావే కానీ నీ ఆరోగ్యం ఇంకా సరిగా కోలుకోలేదు. ఇలా గాలివాటుకు తిరగటం అప్పుడే అంత మంచిది కాదు అన్నాడు. డాక్టర్ గారి ఆదరణతో కూడిన ఆహ్వానాన్ని కాదనలేకపోయాడు కిషోర్. కారెక్కి డోరు వేశాడు. బేబీ, ఎవరొచ్చారో చూడు. పూసల బ్యాగ్ అల్లుతున్న ఉదయ తలెత్తి చూసింది. ఇన్ని రోజులుగా తనెంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని అబ్బాయి. డిశ్చార్జ్ చేశారా డాడీ? కిషోర్ని ఏ పరిస్థితిలో ఇంటికి తీసుకొచ్చాడో చెప్పాడు కూతురికి. ఆమె చెవి దగ్గర నోరు పెట్టి గుసగుసగా ఇంకేదో చెప్పాడు కూడా. ఓకే డాడీ. ఉదయ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఉదయనే తదేకంగా చూస్తున్న కిషోర్ కేసి తిరిగాడు కృష్ణారావు. ఈమె నా కూతురు అరుణోదయ, 9th పాస్ అయింది అంటూ పరిచయం చేసి, ముందు నువ్వు స్నానం చేయి అబ్బాయి, నువ్వు వచ్చాకే నేను మీల్స్ తీసుకుంటాను. కోటయ్య అని పిలిచాడు నౌకర్ని.
అతడొచ్చాక కిషోర్కి బాత్రూమ్కి చూపమని లుంగి టవలిమ్మని చెప్పాడు. తల తుడుచుకుంటూ వచ్చిన కిషోర్ మీద ఉదయ చూపులు హత్తుకుపోయాయి. అతడు వయసులో తనకంటే 1-2 సంవత్సరాలు పెద్దయి ఉంటాడు. అతడి ప్రక్కన నిలబడితే అతడి భుజాల వరకు ఉంటుందేమో. అప్పుడే మొలుస్తున్న మీసకట్టు, గులాబీ రంగు పెదవుల మీద సన్నని పెన్సిల్ గీతలా కనిపిస్తోంది. అతడి కళ్ళు ఆడవాళ్లకు ఉండాల్సినంత విశాలంగా అందంగా ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో కనిపించని అహం, అతడి ప్రతి కదలికలో అదొక విధమైన నిర్లక్ష్యం. కృష్ణారావు చేతులు కడుక్కొని చిన్న తుండువాతో తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ సమీపించాడు. బేబీ, అమ్మ పడుకుందా? పడుకుంది. ఇద్దరికీ వంటవాడు వడ్డిస్తుంటే ఉదయం మౌనంగా తండ్రి పక్కన నిల్చుంది. కిషోర్ చాలా కొద్దిగా తిని భోజనం ముగించాడు. కృష్ణారావు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్ళిపోతూ, నిద్రపోకు కిషోర్, పగటి నిద్ర అంత మంచిది కాదు, మా బేబీతో కబుర్లు చెప్తూ ఉండు అని చెప్పాడు. తండ్రి తన చెవిలో చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని కిషోర్ని కబుర్లలోకి దించింది ఉదయ. కొంచెం మేకప్ చేస్తే చాలు, నువ్వు అచ్చం ఆడపిల్లలా ఉంటావు. నువ్వు మీ అమ్మ పోలిక అనుకుంటాను. నా అంచనా నిజమా కాదా? నాది అమ్మ పోలికే అంటారు. డాడీ చెప్పాడు నువ్వు ఇంటి నుంచి పారిపోయి వచ్చావని. నాన్న మీద అలిగా, అమ్మ మీద అలిగా? జవాబు చెప్పడానికి ఇష్టపడనట్టుగా కిషోర్ ముఖం తిప్పుకున్నాడు. ఉదయ నిరాశపడలేదు. అతడు ఏ పరిస్థితిలో తమ ఇంటి ముందు నుంచి పడగా చూశారో, తన తండ్రి అతడి కోసం ఎంత శ్రద్ధ వహించాడో ఎన్నో సంగతులు చెప్పింది. ఎలాగైతేనే అతడి ముభావత్వాన్ని, బెరుకుతనాన్ని పోగొట్టి అతడి ఇంటి నుంచి ఎందుకు పారిపోయి వచ్చాడో రాబట్టగలిగింది. కానీ తన ఊరి పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు కిషోర్. ఒక గంటలో మంచి స్నేహితులైపోయారు ఉదయ, కిషోర్. కృష్ణారావు నిద్ర ముగించి యువతలకు వచ్చేసరికి ఆ ఇద్దరు ఎంతో సన్నిహితంగా, చిరకాల స్నేహితుల్లాగా కనిపించారు కబుర్లు చెప్పుకుంటూ. నీ ఫ్రెండ్ ఏమంటున్నాడమ్మా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. కిషోర్ బ్యాడ్మింటన్ బాగా ఆడగలటట నాన్న. అతడికి ఆటలో చాలా ప్రైజులు వచ్చాయట. నాకు నేర్పమని అడిగాను. నేర్పుతానన్నాడు ఉత్సాహంగా చెప్పింది ఉదయ. ఆ రోజు గడిచింది. ఉదయమే నిద్రలేచి గుడ్ మార్నింగ్ కిషోర్ అంటూ వచ్చింది ఉదయ. నేను వెళుతున్నాను అరుణోదయ. ఎక్కడికి? ఉదయ ముఖం ఎలాగో అయిపోయింది. జవాబు నాకే తెలియదు మంద్రస్వరాన అన్నాడు. డాక్టర్ గారి ఆదరణ ఒక ఎత్తు, నీ స్నేహం ఒక ఎత్తు. జీవితంలో నేను మీ ఇద్దరినీ మర్చిపోలేను. నువ్వు ఉత్త అబద్ధాల కోరుగా ఉన్నట్టున్నావే. ఉదయ బొంగమూతి పెట్టింది. కిషోర్ అయోమయంగా చూశాడు. నిన్న నాతో ఏం చెప్పావు? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. నిన్న ఉదయతో చాలా సంగతులు చెప్పాడు. ఉదయ అడిగేది ఏ సంగతి గురించి? నాకు బ్యాడ్మింటన్ నేర్పుతానన్నావు. ఉంటే తప్పకుండా నేర్పేవాడిని. మరి ఉండడానికి అభ్యంతరం ఏమిటి? చూడు కిషోర్, నాతో ఆడే పాడే స్నేహితులు ఎవరూ లేరు. ఈ సెలవులు అయిపోయే వరకు నువ్వు నాకు కంపెనీగా ఉండిపో. ఈలోగా నీకు మీ వాళ్ళ మీద ఏర్పడిన అలకపోయి ఇంటి మీద మనస్సు తిరగచ్చు. పరాయి ఇంట ఉంటున్నాననే భావన నీకొద్దు. నీకు ప్రాణం పోసిన డాక్టర్ ఇల్లు నీకు పరాయిది కాదు. కిషోర్ ఆలోచనలో పడినట్టు కనిపించాడు. ఉదయ మరింత మంద్రస్వరంతో అతడితో ఎంతో చనువున్న దానిలాగా అంది. చక్కగా మీ ఊరికి వెళ్ళిపోతానంటే నేను అడ్డు చెప్పను. ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోవటానికి అనుమతి లభిస్తుంది. అలా కాకుండా నువ్వు దారి తెలియకుండా వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను. కొద్ది రోజులు ఉంటాను ఉదయ. అది నీకు బ్యాడ్మింటన్ నేర్పిస్తానన్న మాట కోసమే సుమా. ఒక ఆడపిల్లకు ఇంత సన్నిహితంగా రావటం కిషోర్కి ఆశ్చర్యంగా ఉంది. ఇలా సన్నిహితంగా రావటంలో గల హాయి అతడికి భయంగానూ కలవరంగానూ కూడా ఉంది. ఉదయ తండ్రి గదిలోకి వెళ్ళి కొద్ది నిమిషాల తర్వాత కొంత డబ్బుతో తిరిగి వచ్చింది. నౌకర్ని వెంటబెట్టుకుని వెళ్ళి నువ్వే బూట్లు, నెట్ కావలసినవి తీసుకునిరా. ఉదయ మూసి ఉన్న గుప్పెట కేసి సంకోచంగా చూసుకోసాగాడు. ఏమిటి కిషోర్? గుప్పెట విప్పి ఉంగరము, గొలుసు తీసి చప్పున ఉదయ చేతిలో పెట్టాడు. ఇవి నీ దగ్గర ఉంచుకుని కొంత డబ్బివ్వు. ఎంత వడ్డీ ఇస్తానంటావు? అల్లరిగా నవ్వింది. అడిగినంత. ఉదయ ఉంగరం వేలికి పెట్టుకోబోయింది. ఏ వేలుకు పెట్టుకున్నా అది బాగా వదిలేయిపోసాగింది. కొంచెం దారం ఇవ్వు, ఇది నీ వేలికి పట్టేటట్టుగా చేస్తాను. ఉదయ ఇచ్చిన దారం ఉంగరానికి మందంగా చుట్టి ఉదయ కుడిచే అందుకుని తనే తొడిగాడు కిషోర్. అబ్బా, ఎంత నున్నగా ఉన్నాయి నీ వేళ్ళు. ఈ చేతిని ఇలా చూస్తుంటే నాకు ఒక ఇంగ్లీష్ పోయం గుర్తుకొస్తోంది. కిషోర్ చూపుల్లోని ఆరాధనకు ఉదయ సిగ్గుతో తల వంచుకుంది. సరిగ్గా అదే సమయంలో విమల మెట్ల మీదకి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆమెకు ఒళ్ళంతా జర్రులు పాకినట్టుగా అయింది. బేబీ, దాదాపు రంకెలేసినట్టుగా పిలిచింది. కిషోర్ చేతుల నుంచి చప్పున తన చేతిని వెనక్కి తీసుకుంది ఉదయ. ఇలారా. విమల చకచక తన గదిలోకి నడిచింది. బెదురు చూపులతో తల్లి గదిలోకి అడుగుపెట్టింది ఉదయ. ఆ అబ్బాయితో ఉంగరం తొడిగించుకునేదాకా వచ్చిందన్నమాట స్నేహం.
అలా ఉంగరం తొడిగిన వాళ్ళు తొడిగించుకున్న వాళ్ళు ఏమవుతారో తెలియనంతటి పసిపిల్లవి కాదు నువ్వు. మమ్మీ, నేను అంత దూరం ఆలోచించలేదు. ఉదయ కళ్ళల్లో చప్పున నీళ్లూరాయి. వేలి కొన్న బంగారం లాగినట్టుగా తీసి చేత పట్టుకుని గబగబా కిందకొచ్చింది. అది కిషోర్ చేతిలో ఉంచి తన గదిలోకి వచ్చి తలుపులు మూసుకొని పక్క మీద కూలిపోయింది. కన్నీళ్లలో కనిపించిన ఉదయ కళ్ళు అమితంగా కలవరపెట్టాయి కిషోర్ని. ఎందుకు ఏడుస్తోంది? విమల కూతుర్ని ఏం కేకలేసిందో తెలియకపోయినా ఆమెకు తనెక్కడుండటం ఇష్టం లేదని మాత్రం గ్రహించగలిగాడు. అలా గ్రహించిన క్షణం నుంచి ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపించసాగింది. డాక్టర్ గారు యువతలకు వస్తూనే కిషోర్ చప్పును లేచాడు. నేను వెళ్తున్నాను డాక్టర్. ఈ ఉంగరాన్ని నా జ్ఞాపక చిహ్నంగా మీ బేబీకి ఇవ్వండి. వెళ్ళిపోతున్నావా? అదేమిటి? ఇంతకుముందే బేబీ నువ్వు బ్యాడ్మింటన్ నేర్పిస్తావని, సామాన్లు కొనటానికి డబ్బు కావాలని అడిగి తీసుకెళ్ళింది. ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణారావు. నేను వెళ్ళిపోవాలి డాక్టర్. మీ ఆదరణ మర్చిపోలేనిది, మీ బేబీ స్నేహం మరుపు రానిది. నాకు సెలవు ఇవ్వండి డాక్టర్. అసలు ఏం జరిగింది ఇంతలో? నువ్వు మా బేబీ కంటే సెన్సిటివ్గా ఉన్నట్టున్నావే. కొంచెం ఆగు. నువ్వు వెళ్తున్నట్టు బేబీకి చెప్పావా? కిషోర్ తల అడ్డంగా తిప్పాడు. చంపావు పో. బేబీకి చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావంటే నేను వెతికి తీసుకురమ్మని నన్ను తరుముతుంది. అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, నువ్వు ఆగు. కృష్ణారావు ఉదయ గదిలోకి రాబోయి ఆ గది తలుపులు మూసుండడం చూసి, బేబీ ఏం చేస్తున్నావు అమ్మా లోపల అన్నాడు. జవాబు రాకపోయేసరికి కిటికీలోంచి లోపలికి చూశాడు. పక్క మీద బోర్లా పడుంది తన ప్రాణంలో ప్రాణమైన బేబీ. ఏడుస్తున్నట్టుగా ఆమె పక్కలు ఎగిరి పడుతున్నాయి. కృష్ణారావు భార్య దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బేబీని ఏమైనా అన్నావా? అన్నాను. భర్త కోపంగా ఏదో అనేలోగానే ఎందుకు అనాల్సి వచ్చిందో ఏమందో చెప్పింది విమల. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు రోడ్డు పక్కన పడితే ప్రాణదానం చేసి డాక్టర్గా మీ విధిని నిర్వహించారు. అందులో ఆక్షేపించేది ఏం లేదు. అంతటితో అతన్ని వదిలేస్తే పేచీ లేకపోయేది. అతన్ని ఇంటికి తీసుకొచ్చారు దారిని పోయే కంపలాగా. బేబీ అతడితో అంత చనువుగా ఉండటం నేను సహించను. అసలు ఏ తల్లి సహించదు ఇలాంటివి. సోషల్ వర్కర్వి, సొసైటీ లేడీవి, మామూలు స్త్రీలాగానే నీ ఆలోచనలు ఎంత సంకుచితంగా ఉంటాయంటే నీదంతా పై పటాటోపమే అనిపిస్తోంది నాకు. మీరేమి నన్ను ఎత్తి పొడవనక్కర్లేదు. విమల ఉడికిపోతున్నట్టుగా అంది. సంకుచితమని ఎందుకు అంటున్నారు? ఆడపిల్లని కన్నతల్లిగా నా బాధ్యత ఇది. బేబీ అంత తెలివిలేందంటావా నువ్వు? బేబీ తెలివిలేంది కాదు, దాని వయసు తెలివిలేంది. బేబీ 20 ఏళ్ల వయసులో అయితే నేను ఇలా కసురుకునే అవసరం, హెచ్చరించాల్సిన పని ఉండేది కాదు. తన హద్దులు ఏమిటో, ఆడపిల్లంటే ఎలా ఉండాలో అదే తెలుసుకునేది. అది ఎంత పిల్లని ఇప్పటి నుంచి అలాంటివి ఊహిస్తున్నావు నువ్వు? ఎంత పిల్ల? మొన్న నవంబర్కి 13 ఏళ్ళు నిండాయి. ఆ వయసుకు నాకు పెళ్ళి శోభనం కూడా అయిపోయినాయి. ఎవరితో? కృష్ణారావు కొంటెగా అడిగాడు. మగవాళ్ళు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోలేరు. సందర్భం వస్తే చాలు. చాలండి పరాజకం. కోపం తెచ్చేసుకుంది విమల. ఏటికి కొత్త నీరు వస్తున్న సమయంలోనే కదండి ఏటి మీద పడవ జాగ్రత్తగా నడపాల్సింది. ఈ వయసులోనే మన బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత బేబీకి మన అవసరం లేదు. మంచి చెడుల నిర్ణయం తనే తీసుకోగలదు. కృష్ణారావుకి మా భార్య మాటలు సబబుగానే తోచాయి. ఆమెతో వాదించడం మానేసి కిషోర్ దగ్గరికి వచ్చాడు. కూర్చో కిషోర్. అప్పటి నుంచి అలాగే నిలబడే ఉన్నావా? కిషోర్ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా సోఫాలో అంటున్నట్టుగా కూర్చున్నాడు. నువ్వు వెళ్ళటానికి నిశ్చయించుకున్నావు, కానీ ఎక్కడికి వెళ్ళాలని నీ నిశ్చయం? కిషోర్ చూపులు తిప్పుకున్నాడు. నాన్న మీద కోపం తగ్గలేదా? కృష్ణారావు మందహాసం చేశాడు. చూడు బాబు, కన్నవాళ్ళు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం సహజం. అవి పిల్లలు వమ్ము చేసినప్పుడు కన్నవాళ్ళు ఆగ్రహించడము సహజమే. చదువుకోకపోతే పోయింది ఏమిటి అన్న ధీమా ఉండొచ్చు నీకు. డబ్బుంది కూడా కదా అనుకోవచ్చు. నీకు డబ్బు ఉండటం, మీ నాన్న నిన్ను విద్యాధికుడిని చేయాలనుకోవటం అలా ఉంచి మనిషి విజ్ఞానవంతుడు కావటం చాలా అవసరం బాబు. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో, బాగా చదువుకో. ఆయన తన విద్యుక్త ధర్మంగా చెప్పవలసిన హితవు చెప్పాడు. కిషోర్ వెళ్ళటానికి లేచాడు. ఇది మీ బేబీకి నా అంటూ ఉంగరం ఇవ్వబోయాడు. వద్దు, అది బహుమతిగా తీసుకోవటానికి అది నీ వస్తువే అయినా దాని మీద అధికారం మట్టుకు నీకు లేదు. అది ఏదని మీ నాన్న సంజయ్షి అడిగినప్పుడు అపరాధివి నువ్వు కాదు, స్వీకరించిన బేబీ అవుతుంది. కిషోర్ ముఖం జేగురు రంగుకి తిరిగింది. నువ్వు ఇంటికి వెళ్ళిపో కిషోర్. ఛార్జీకి డబ్బులు నేను ఇస్తాను. నేను ఇంటికి వెళ్ళను డాక్టర్. ఖచ్చితంగా జవాబు చెప్పి ఈ వస్తువులు మీ దగ్గర ఉంచుకుని కొంత డబ్బు ఇవ్వండి. అయితే నీ మొండితనం వదలవన్నమాట. విరక్తితో కొంచెం చికాకుగా చూశాడు. ఆ వస్తువులు దగ్గర ఉంచుకుని డబ్బు ఇవ్వటానికి నేను షరాబున వస్తాను డాక్టర్. నమస్తే. కిషోర్ గబగబా అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు.
క్రమశిక్షణ భయం లేని పిల్లలు తల్లిదండ్రులకి ఎంత పెదగా తయారవుతారో అనుకున్నాడు కృష్ణారావు. కొడుకు కోసం వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, ఎంత వెతుకుతున్నారో, ఇంటి నుంచి అసలు ఏ పరిస్థితిలో పారిపోయి వచ్చాడో చెప్పాడు కానీ ఏ ఊరో బయటపెట్టలేదు. అడ్రస్ తెలిస్తే తనెప్పుడో అతడు ఆచూకీ వాళ్లకు తెలియచేసేవాడు. దాదాపు 4 రోజులు గడిచిపోయాయి. స్మృతి పదంలోంచి ఇంచుమించుగా కిషోర్ చెరిగిపోతున్న సమయంలో అతడిని పేపర్ బాయ్గా చూడవలసి వస్తుందనుకోలేదు కృష్ణారావు. ఇప్పుడు ఆ ముఖంలో పసిమి ఛాయ లేదు, ఆ కోమలత్వం లేదు. ఎండకు కమిలిపోయినట్టుగా కనిపించాడు. మునపటి కంటే కాస్త చిక్కాడు. ఓ కిషోర్, ఏమిటి అవతారం? బ్రతుకు తెరువు డాక్టర్. ఎందుకొచ్చిన కర్మయ్య, హాయిగా ఇంటికి వెళ్ళిపోకూడదా? కిషోర్ వేదాంతిలా నవ్వాడు కానీ జవాబు చెప్పలేదు. మీ బేబీ బాగుందా అడిగాడు. నన్ను మర్చిపోయి ఉంటుంది. కిషోర్ వెళ్ళిపోయిన నాటి సంఘటన గుర్తొచ్చింది కృష్ణారావుకి. కిషోర్ వెళ్ళిపోయాడని తెలిసి బేబీ ఒక విధంగా అచేతనురాలైంది. డాడీ, అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు అంటుంటే ఆ పిల్ల గొంతు వణికింది. ఎవరో ఏమిటో మన ఇంట్లో ఎన్నాళ్ళను ఉంచుకుంటాం బేబీ. తనొక విధంగా తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డాడు. తెలుసుకుంటేనే కదా పరిచయం, పెంచుకుంటేనే కదా స్నేహం. తండ్రి నిరుత్తరంగా చూశాడు. వారం రోజులు వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు బేబీ. ఇప్పటికీ ఆ పిల్ల కిషోర్ని మర్చిపోయి ఉండదు. డాక్టర్, మీ బేబీ నన్ను మర్చిపోయి ఉంటుంది కదూ? ఇంచుక ఆతృతతో కూడిన కిషోర్ ప్రశ్న ఉలిక్కి పడేలా చేసింది కృష్ణారావుని. ఆయన కిషోర్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. విమల మాటలను తన సంకుచితంగా భావించాడే కానీ ఆమె అభిప్రాయంతో ఎంతో కొంత నిజం దాగుంది. నదికి కొత్త నీరు వస్తున్నప్పుడే నది మీద పడవ జాగ్రత్తగా నడపాలట. అవును కదూ? ఈ 2 లేత మనసుల్లో ప్రేమ లాంటిది ఉదయించలేదు కదా. స్కూళ్ళు తెరిచారు కదా కిషోర్. చదువులో పడిపోయింది బేబీ. చదువులో పడితే తనకు ప్రపంచం గుర్తుండదు. ఫస్ట్ ర్యాంక్ ఎవరికీ పోనివ్వదు. కిషోర్ ముఖంలో ఒక నల్లటి తెర వాలటం గుర్తించినట్టుగా కృష్ణారావు ముఖం తిప్పుకుని కారు పోనిచ్చాడు. ఇక ఆ రోజు కృష్ణారావు హాస్పిటల్లో అడుగు పెడుతూనే కిషోర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేర్చబడ్డాడని తెలిసింది. కిషోర్ గుర్తున్నాడా అడిగాడు డాక్టర్ మాణిక్యరావు. కిషోర్ ఏమిటి, ఏం జరిగింది? రాత్రి యాక్సిడెంట్ చేశాను, నాదే పొరపాటు. రాక్షసులాగా మీదకొస్తున్న లారీని తప్పించుకునే ప్రయత్నంలో ఆ అబ్బాయికి యాక్సిడెంట్ చేశాను. చేసిన తప్పుగా నా కారులోనే తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. ఎలా ఉన్నాడు? నా అదృష్టమో అతడు అదృష్టమో కానీ దెబ్బలు చిన్నవే తగిలినాయి, కానీ కాలు మాత్రం బాగా దెబ్బతింది. 4 రోజుల వరకు కట్టు విప్పడానికి వీలు కాదు. కృష్ణారావు కిషోర్ ఉన్న వార్డు తెలుసుకుని వెళ్ళాడు. ఏం కిషోర్, ఎలా ఉంది అడిగాడు సానుభూతిగా. కాలు బాగా నొప్పెడుతోంది. 4 రోజుల వరకు కట్టు విప్పరట. నేను నడవకూడదట. దిగులు పడుతున్నావా? దిగులు కాదు డాక్టర్, నాకు బావురుమని ఏడవాలనిపిస్తోంది. ఈసారైనా పాస్ కావాలని కష్టపడి చదివాను. 15 రోజుల్లో పరీక్షలు. నేను బెడ్ మీద కదలకుండా పడుంటే నేను చదివిందంతా వృధా కాదా? నువ్వు మళ్ళీ పరీక్ష కట్టావా అని విస్మయంగా అడిగాడు. అవును. నువ్వు నాకు మళ్ళీ కనిపిస్తావని, నీలో ఇంత మంచి మార్పును చూస్తానని అనుకోలేదు నేను. ఇదంతా మీ బేబీ ప్రభావమేనండి. ఉలిక్కిపడ్డాడు కృష్ణారావు. వాళ్ళ మమ్మీకి నేనంటే గిట్టకపోవడానికి, బేబీ నాతో స్నేహం చేయడానికి అభ్యంతరం తెలపడానికి నేను మొద్దబ్బాయిని కావటమేనట. నేను ఇల్లు విడిచాకే చదువు విలువ అవసరం గుర్తించగలిగాను డాక్టర్. ఈ విషయంలో మీ బేబీ చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. బేబీ నీకు కలిసిందా? డాక్టర్, నేను మొద్దబ్బాయిని. తల్లిదండ్రులంటే లెక్క చేయని వాడినే కావచ్చు, కానీ నా నోట అబద్ధం రాదు. మీరు బేబీని ఏమీ అననంటే అలా ప్రామిస్ చేస్తే చెప్తాను. ప్రామిస్ చేస్తున్నాను చెప్పు. అప్పటికే క్షీణస్వరం వచ్చేసింది కృష్ణారావుకి. వారానికి 2 సార్లైనా నన్ను కలుసుకోకుండా ఉండదు మీ బేబీ. ఆకాశం ఉన్న పళంగా నెత్తిన విరుచుకుపడ్డట్టయ్యాడు కృష్ణారావు. ఎక్కడ కలుస్తుంది? కృంగిపోయి అడిగాడు. ఒక పార్కులో. ఏం మాట్లాడుకునేవాళ్ళని, ఏం చేసేవారని అడగడానికి ధైర్యం చాలింది కాదు కృష్ణారావుకి. అంతా నిజమై చెప్పి ఈ అబ్బాయి వల్ల తన మనసుకు కష్టం కలిగి ఏం విషయాలు వినాల్సి వస్తుందో అని ఆ రాత్రి భార్యతో అన్నాడు కృష్ణారావు. ఏటికి కొత్త నీరు వస్తున్నప్పుడు అడ్డుకట్ట వేస్తే ఏమవుతుంది విమల? ఊళ్ళు ముంచుతుంది. క్రమశిక్షణ అని నువ్వు వేసిన ఆనకట్ట బేబీ జీవితాన్ని ముంచుతోంది తెలుసా? ఏమిటి మీరనేది? క్రమశిక్షణ అని నువ్వు వేసిన ఆనకట్ట బేబీ జీవితాన్ని ముంచుతోంది. ఉదయ కిషోర్ని కలుసుకోవటం గురించి చెప్పాడు కృష్ణారావు. కూతురుని అప్పటికప్పుడే పూడ్చిపెట్టే అంత ఆవేశంతో ఊగిపోసాగింది విమల. ఆమెను శాంతపరుస్తూ అన్నాడు. దొంగతనం చేశాడని తెలిసాక ఎందుకు చేశావని అడగటం, దండించబోనటం వ్యర్థమైన పని. దొరలా వ్యవహరించే అవకాశం కలిగించడం ఉత్తమమైన పని.
నువ్వు ఈ విషయంలో ఏమీ అడగకు భీమిని, ఏమనకు. మీ ఉద్దేశం ఏమిటి అసలు? అది అలాగే చెడిపోవాలనేనా? కృష్ణారావు స్వరం గంభీరమైంది. బేబీ చాలా సెన్సిటివ్, దాని మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. కిషోర్ మీద దానికి ఏర్పడిన అభిమానాన్ని మనం అంత తేలిగ్గా తీసివేయవలసింది కాదు. లేత మనసులో చిగురు వేసిన ప్రేమను తుంచటం కంటే పెంచటమే బేబీ జీవితాన్ని కళకళలాడిస్తుంది. ఇక ముందు బేబీ అలా దొంగచాటుగా కిషోర్తో కలవాల్సిన పని లేదు. కిషోర్ ఈ ఇంటికి వస్తాడు, ఈ ఇంట్లోనే ఉంటాడు. మీకు పిచ్చి పట్టిందా? ఇది పిచ్చితనంగా ఎందుకు భావిస్తున్నావు? కాకపోతే ఏమిటమ్మా ఈ మాటలు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో ఎదురవ్వబోయే సమస్యను బేబీ ఇప్పుడే పరిష్కరించింది. ఎంత చదివించినా ఎన్నాళ్ళైనా పెళ్లి చేయాల్సిందేగా. ఇప్పుడే తన వరుణ్ణి తానే ఎన్నిక చేసుకుని మన సమస్యను తీర్చింది. మీకు నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. 14 ఏళ్లకు ఒక అభిప్రాయం ఏమిటి? నాన్సెన్స్. విమల కోపం తారాస్థాయిని అందుకుంది. దానికి 20 ఏళ్ళు రాకుండా నేను పెళ్లి ప్రసక్తి రానివ్వను. అయితే ఏం చేస్తావు? 24 గంటలు బేబీని కాపలా కాస్తుంటావా? ఎగతాళిగా అడిగాడు. కాపలా కాదు, కాళ్ళు విరగ్గొడతాను. ఆవేశపడకుండా శాంతంగా ఆలోచించు. శాంతమా? నా కడుపులో దావాగ్ని రగులుతున్నట్టుగా ఉంటే బేబీ పక్కన ఆ మొద్దు వెధవను ఊహించుకోవడానికి నాకు కంపరంగా ఉంది. అసలు మీకు ఎలా వాళ్ళిద్దరికీ జంటను కలపాలనిపిస్తోంది? అయితే ఏం చేస్తానంటావు? బేబీ వాడిని కలుసుకోకుండా చేస్తాను. ఎలా? వాడి ఊళ్ళో లేకుండా చేస్తాను. విమల, నా కూతుర్ని రక్షించుకోవడానికి నేనేమైనా చేస్తాను, ప్రతిజ్ఞ చేసినట్టుగా అంది. ఇక కృష్ణారావు కిషోర్లు చెప్పిన పార్కులో ప్రవేశించి ఉదయం కోసం నిరీక్షించసాగాడు. స్కూల్ నుంచి వస్తూ ఉదయ తనని ఈ పార్కులోనే కలుసుకునేదని చెప్పాడు కిషోర్. ఆ రోజు ఉదయ తన కోసం పార్కు వస్తుందని కూడా చెప్పాడు. పావుగంట గడిచింది. కృష్ణారావు చూపులు పార్కులోకి వచ్చే గేటు వంకే ఉన్నాయి. బేబీని రోజు తన కారులో పంపటం సాధ్యం కాదు కాబట్టి రోజు రిక్షాలో వస్తూ ఉంటుంది. ఉదయ రిక్షా గేటు ముందు ఆగటం, ఉదయ బుక్స్ తీసుకుని చెంగున కిందకు దూకి లోపలికి పరిగెత్తుకు రావటం జరిగాయి. కృష్ణారావు చూపులు ఉదయ మీదే ఉన్నాయి. ఉదయ అడుగులు తను రోజు కిషోర్తో కబుర్లు చెప్పుకునే సిమెంట్ బెంచీ వైపు పడ్డాయి. మామూలు ప్రకారం కిషోర్ అక్కడ లేడు. బుక్స్ బెంచీ మీద ఉంచి తన 2 జడలో ఒక జడ ముందుకేసుకుని అల్లుకుంటూ విప్పుకుంటూ మళ్ళీ అల్లుకుంటూ కిషోర్ కోసం నిరీక్షించసాగింది. గేటు వంక, ముంజేతికి కట్టుకున్న వాచి వంక మార్చి మార్చి చూస్తోంది. కూతురు పడే అవస్థంతా చూడటం అయ్యాక కృష్ణారావు చెట్టుచాటు నుంచి ఆమె ముందుకొచ్చాడు. ఊహించని విధంగా ఇక్కడ తండ్రిని చూసి ఉదయ కొయ్యబారిపోయింది. డాడీ, మీరిక్కడ భయపూరిత స్వరంతో అంది. నీకిక్కడేం పని? కృష్ణారావు కఠినంగా అడిగాడు. ఉదయ కళ్ళల్లో బెదురు చోటు చేసుకోగా అవి కిందకు వాలిపోయాయి. బేబీ, నువ్వు ఇలా తయారవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఉదయ పెదవుల్లో అదిరిపాటు, కళ్ళల్లో నీళ్లు. ఆ పిల్ల కన్నీళ్లు ఆయన కఠినత్వాన్ని కొంచెం కరిగించక ఆ స్థానాన్ని మృదుత్వం చోటు చేసుకుంది. చూడు తల్లి, నీ తండ్రి సంఘంలో ఒక పరువున్న డాక్టరు. అలాంటివాడు కూతురు ఒక పేపర్ బాయ్తో స్నేహం చేస్తే అతడి పరువు, ఆ పిల్ల జీవితం ఏమవుతాయో కొంచెం ఆలోచించావా? అతను పేపర్ బాయ్ కాదు డాడీ. అతడి తల్లిదండ్రులు మంచి సాంప్రదాయం కలవాళ్ళు, సంపన్నులు. అతడు చెప్పడమే కానీ మనం చూడలేదుగా. మనకు తెలిసిన సమాజం అతడి ప్రస్తుత పరిస్థితిని చూస్తుంది. అయినా నీ వయసు ఎంత బేబీ? మొన్న నవంబర్కి 15వ ఏట అడుగుపెట్టావు. ఈ వయసుకు నువ్వు ఒక ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోవటమేనా? ఆ ప్రవాహంలో పడి నీ తల్లిదండ్రుల కళ్ళు గప్పి అతన్ని కలుసుకోవటమా? పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల్ని గర్వంతో తలెత్తుకునేలా చేయాలి కానీ తలదించుకునే పరిస్థితి తేకూడదమ్మా. అతన్ని చూడకుండా అతడితో మాట్లాడకుండా ఉండలేం డాడీ. ఉదయ వెక్కి వెక్కి అడవసాగింది. మనస్సును అంత విచ్చలవిడిగా వదలటం, అది పోయినట్టుగా మనము పోవటం అంత మంచి పని కాదు బేబీ. మనస్సు మీద నిగ్రహం సంపాదించడం అనేది మనిషిని ఉచ్చ స్థాయికి తీసుకువెళ్తుంది. పోతే నువ్వు నిజంగా కిషోర్ శ్రేయస్సు కోరేదానివైతే అతన్ని కలుసుకోవటం మానేయి. అతన్ని మరిచిపో, లేకపోతే అతడి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరేం మాట్లాడుతున్నారు డాడీ? ఉదయ కళ్ళు పెద్దవి చేసి చూసింది. మీ అమ్మకు నీ సంగతి తెలిసిపోయింది. మీ స్నేహం ఇలాగే కొనసాగేటట్టయితే అతన్ని ఈ లోకంలోనే ఉండనివ్వనని ప్రతిజ్ఞ చేసింది. అతడి హత్య నువ్వు కోరుకునేటట్టయితే నువ్వు అతడి స్నేహం చెయ్యి, లేదు అతన్ని మర్చిపో. ఇది చాలా దారుణం డాడీ. అమ్మ ఇంత నీచంగా ఆలోచిస్తుందా? తను సంఘ సంస్కర్త, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే అమ్మ ఇలా మాట్లాడిందా? తన కూతురి కోసం హంతకురాలవుతుందా? మాతృప్రేమలో స్వార్థం ఉంది బేబీ. ఆ స్వార్థం ముందు ఏ సంస్కారం నిలవలేదు. మరునాడు హాస్పిటల్లో ఇవే మాటలు
తిప్పి చెప్పాడు కృష్ణారావు. కిషోర్, నీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను. బేబీని హద్దుల్లో ఉంచడం తండ్రిగా నాకున్న బాధ్యత కారణంగా అంటూ మొదలుపెట్టాడు. బేబీ మీద నీకు అభిమానం ఉంటే ఆమెను మర్చిపో, లేకపోతే బేబీకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. చదువు మానిపించి పెళ్లి చేసి పంపిస్తానంటోంది వాళ్ళమ్మ. అది బేబీ భవిష్యత్తుకి ఎంత గొడ్డలు పెట్టో నువ్వే తెలుసుకో. ఈ మాటలు కృష్ణారావు ఊహించిన దానికన్నా ఎక్కువగానే పనిచేశాయి కిషోర్ మీద. ఉదయకు నా వల్ల కష్టాలు ఏర్పడేటట్టయితే ఆమెకు దూరంగా ఉంటానని మీకు వాగ్దానం చేస్తున్నాను డాక్టర్. భారమైన స్వరంతో ఈ మాట అని ముఖం మరో పక్కకు తిప్పుకున్నాడు. ఇక ఆ రోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ పడ్డాయి పేపర్లో. నైట్ డ్యూటీ ముగించి ఇంటికి వెళ్ళిపోతున్న డాక్టర్ మాణిక్యరావు పేపర్ చేతిలోకి తీసుకుని ఆతృతగా ఒక నంబర్ కోసం చూశాడు. అతడు వెదకక్కర్లేకుండానే ఆ నెంబర్కి స్టేట్కు ఫస్ట్ వచ్చిన నెంబర్గా కనపడింది. డాక్టర్ కృష్ణారావు వల్ల కిషోర్ కథ మాణిక్యరావుకు తెలుసు. పరీక్ష ఫెయిల్ అయి తండ్రి కొట్టడానికి రాగా ఇల్లు విడిచిచ్చిన ఆ కుర్రాడు ఈ పరీక్షలో స్టేట్కు ఫస్ట్ వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేదంటూ లేదని నిరూపించాడు. పరీక్షల ముందు యాక్సిడెంట్ అయి పరీక్ష పోతుందని గొడవ పెడుతున్న అతన్ని చూసి జాలేసి రోజు తన కారులో అతన్ని పరీక్ష హాలుకు పంపాడు. అతడు పరీక్షలు రాసేందుకు తన పూర్తి సహకారాన్ని అందించాడు. తను తీసుకున్న శ్రద్ధకు మించిన ఫలితాన్ని చూపించాడు అతను. అదే సమయంలో ఇంటి దగ్గర ఉన్న కృష్ణారావు ఉదయ నెంబర్ కోసం చూశాడు. ముందు ఫస్ట్ డివిజన్లో, తర్వాత సెకండ్ డివిజన్లో, తర్వాత క్లాస్లో ఎక్కడ ఉదయ నెంబర్ లేదు. మరోసారి జాగ్రత్తగా చూశాడు. ఉదయ నెంబర్ లేదు. ఫెయిల్ అయింది బేబీ. ఫస్ట్ మార్కులు ఎవరికీ పోనివ్వని బేబీ ఫెయిల్ కావటమా? ఇలా ఎందుకు జరిగింది? బేబీ, కృష్ణారావు పిలిచాడు. ఉదయ వచ్చింది. నీ నెంబర్ పడలేదు. పడదని నాకు తెలుసు డాడీ. తెలుసా? ఒక్క పేపర్ కూడా నేను బాగా చేయలేదు డాడీ. ఎందుకు? నా మనసు బాగోలేదు. అక్కడ నిలబట్టడం ఇష్టం లేనట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. కూతురు ఫెయిల్ అయిందని విని చిందులు వేయసాగింది విమల. ఏమొచ్చింది దీనికి అంటూ. ఇప్పుడు గోల పెడితే లాభం ఏమిటి? ఏటికి కొత్త నీరు వచ్చే సమయంలో పడమని జాగ్రత్తగా నడపాలన్నావే, పడవని. ఏది నీ జాగ్రత్త? ఈ ఎత్తి పొడుపుగా అర్థం? ఆవిడ ఎర్రబారిన ముఖంతో అంది. మనిషిని హద్దుల్లో ఉంచగలిగాం కానీ మనసును హద్దుల్లో ఉంచగలిగామా? బేబీది ఎంత వయసుని తీసివేశావు కానీ తొలి పాదంలో పడిన విత్తనం బలం మలిపాదంలో పడిన దానికి ఉండదు. చిగురు వేసిన మమతను త్రుంచి వేస్తే చెట్టే చచ్చిపోవటానికి తయారైంది. చూస్తున్నావా బేబీని? ఆ గలగలలు, ఆ కిలకిలలు ఎక్కడికి పోయాయి? శారీరకంగా మానసికంగా ఎంతో ఎదగాల్సిన సమయంలో అది కృషించిపోతోంది. అయితే ఏమిటంటారు ఇప్పుడు? అది వలచిందని ఊరు పేరు తెలియని ఆ మొద్దుకిచ్చి వెంటనే వివాహం జరిపించలేదంటారా? కృష్ణారావు పేపర్ తీసి భార్య ముందుకు విసిరాడు. స్టేట్కు ఫస్ట్గా వచ్చిన ఆ నెంబరు పేరు చూడు. నువ్వు అసహించుకునే ఆ మొద్దుదే. మన బేబీ వెలిగించిన విజ్ఞాన జ్యోతి ఫలితంగా ఆ నెంబర్ అక్కడ చోటు చేసుకుంది. నమ్మమంటారా? నమ్మితే, నా మాట వింటే బేబీ మనకు దక్కుతుంది. అది హిస్టీరియా పేషెంట్ కాకముందే నువ్వు కళ్ళు తెరిచి కాస్త విశాలంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇది వరకులా కస్సుబుస్సు మనలేదు విమల. నడుం మీద కర్రపోటు తిన్న పాములా ఉంది ఆమె పరిస్థితి. చూస్తూ ఎవడికో అనామకుడికి కట్టబెట్టలేదు. అలాగనే అతన్ని మరిపించి కూతుర్ని దక్కించుకోనూ లేదు. తన అహం వదిలి భర్త సలహా పాటించక చేసేది లేదు అనుకుంది. కిషోర్ని ఇంటికి తీసుకురావటానికి ఒప్పుకుంది. అబ్దుల్ ఖాదర్కి ఒక పాన్ షాపు, పేపర్ ఏజెన్సీ ఉన్నాయి. కిషోర్ ఇతడి చేతి కిందే పనిచేస్తున్నాడు. కిషోర్ రిజల్ట్స్ చూశాక అతడితో పని చేయించుకోవటానికి మనస్కరించడం లేదు ఖాదర్కి. ఇంటికి వెళ్ళిపోమని పొద్దున్నుంచి పోరు పెడుతున్నాడు ఖాదర్. ఏదో కోపం వచ్చి ఇంటి నుంచి వచ్చేసావు. ఆ కోపం సంవత్సరం అవుతున్నా పోలేదా? వెళ్ళు బాబు, వాళ్ళు నీ కోసం ఎంత కృంగిపోతున్నారో. వెళ్ళను బావా. నాన్న నన్ను పెద్ద డాక్టర్ని చేయాలని కలలు కన్నాడు. నేను డాక్టర్ అయ్యాక ఆయన కళ్ళబడతాను. అమ్మని నాన్నని ఆశ్చర్యంలో ముంచెత్తుతాను. అప్పటి వరకు వాళ్ళు ఈ లోకంలో ఉంటారా అని ఖాదర్ ఒక నిట్టూర్పు విడిచాడు. ఎస్ఎస్సి పాస్ అయినంత సులభం కాదు బాబు. పేపర్ బాయ్గా పనిచేస్తూ నువ్వు ఎంబీబీఎస్ చదవడం అనేది. ఇంటికి పోతే మీ నాన్నే సంతోషంగా చదివిస్తాడుగా. నా చదువు కోసం మా నాన్న చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పటికే ఇక ఖర్చు పెట్టించే ఉద్దేశం లేదు. అసలు ఆయన డబ్బుతో చదివితే నాకు చదువు అప్పదు. ఇలా కష్టపడి చదివితేనే నా మనసుకు తృప్తిగా ఉంది. శ్రమపడి పొందిన దాంట్లో ఇంత ఆనందం ఉంటుందని నేను ఇల్లు విడిచాకే తెలుసుకున్నాను బాబా. విను, మరో సత్యం కూడా తెలుసుకున్నాను. పెద్దవాళ్ల కట్టుదిట్టాలు ఎక్కువైతే పిల్లలు పెడత్రోవన పడతారు. స్వేచ్ఛ మనిషికి పాఠాలు చెప్పినట్టుగా ఒకరి అదుపు ఆజ్ఞలు చెప్పలేవు. ఎంత చెప్పినా వినని ఈ మొండి పిల్లాన్ని ఎలా ఇంటికి పంపించేయాలి?
ఖాదర్ మొహం గంభీరంగా మార్చుకుని, రేపటి నుంచి నిన్ను పనిలోంచి తీసివేస్తున్నాను, నీ ఇష్టం బాబు అన్నాడు. నా పనిలో ఏదైనా లోపం చూపి తీసేయి, చూపకుండా నన్ను ఎలా తీసేస్తావు? తీసేస్తే నేను ఊరుకుంటానా అన్నాడు. ఏం చేస్తావు? నీ పాన్ షాప్ ముందే సత్యాగ్రహం చేస్తాను. ఖాదర్ కళ్ళల్లో కన్నీరు ఉబికింది. ఈ పిల్లాడి పనిలో తనేం లోపం చూపగలడు? చేయాల్సిన పనేగాక ఏ పని చెప్పినా చేస్తాడు. అప్పుడప్పుడు పాన్ షాప్లో కూర్చోబెట్టి తను పని మీద వెళ్తాడు. పైసా తేడా రాకుండా లెక్క చూపుతాడు. పనిలో నిజాయితీ, డబ్బు విషయంలో నిప్పు. ఈ అబ్బాయి విషయంలో తనేం లోపం చూపెట్టగలడు? పనిలోనే కాదు, మనిషిలోనూ చూపలేడు. అల్లా కూడా చూపలేడు. ఏం బాబా, సత్యాగ్రహానికి టెంటు వేసుకోమంటావా? అల్లరిగా నవ్వాడు కిషోర్. నిజాయితీ ఉన్నవాడికి పని ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిజాయితీ పరుడు దొరకడం మాత్రం కష్టం బాబు. నువ్వు పని మానుకోవటం తప్ప నేను తీసే ప్రశ్నే లేదు. అభిమానంతో ఖాదర్ కంఠం పూడుకుపోయింది. బీబీ ఇందాక నిన్ను అర్జెంటుగా ఇంటికి పంపి నన్ను షాపులో కూర్చోమంది. ఖాదర్ నాలిక కరుచుకుని అన్నాడు. నిన్ను పాన్ షాపులో కూర్చోబెట్టడం, నీ చేత పేపర్లు అమ్మించడం ఇదివరకు చేశానేమో కానీ ఇక చెయ్యను బాబు. నేను ఒక చిన్న పుస్తకాల షాప్ పెడదామనుకుంటున్నాను. పెట్టుబడి మాత్రం నాది, వ్యవహారం బాధ్యత అంతా నీది, లాభం చెరిసగం. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే పాన్ షాప్ ముందు కారు ఆగింది. డోర్ తీసుకుని కృష్ణారావు దిగాడు. విమల దిగే ప్రయత్నం చేయలేదు. పక్క వాళ్ళకు కూడా వినిపించనంత నెమ్మదిగా కిషోర్తో మాట్లాడుతున్నాడు కృష్ణారావు. విమలకేమిటో ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్టుగా ఉంది. మహిళా మండలికి ఈ దారిన పెడుతూ చకచకా పానులు కడుతున్న కిషోర్ని ఎన్నోసార్లు చూసింది. వీడినా తన కూతురు ప్రేమించటం, దానికి తండ్రి తందాన తాన పాడటం, బేబీ గురించి ఎన్నెన్ని కలలు కంది. డాక్టర్ చదవటమో, డాక్టరేట్ తీసుకోవటం అయ్యాకే పెళ్లి మాటెత్తాలనుకుంది. ఏ ఫారిన్ రిటర్నో అల్లుడుగా తెచ్చుకోవాలనుకుంది. తన ఊహలన్నీ తల్లక్రిందులుగా చేసి వేసింది బేబీ. చివరికి పానులు కట్టేవాడిని తన అల్లుడిని చేస్తోంది. 15 ఏళ్ల పిల్ల ప్రేమకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం ఏమిటి అని అంటే అది హిస్టీరియా పేషెంట్ కావటం నీకు ఇష్టమా అంటున్నారు. హృదయాన్ని గురించి స్పెషలైజ్ చేసిన తన మొగుడు గారు తలుచుకున్న కొద్దీ కూతురు మీద, భర్త మీద ఉవ్వెత్తుగా కోపం రాసాగింది. అది 16 ఏళ్లకే అమ్మాయి తనను 30 ఏళ్లకే అమ్మమ్మని చేస్తుంది కాబోలు. తలుచుకోవటానికే సిగ్గుగా ఉంది. విమలకి ఇప్పుడు 30 ఏళ్ళైనా 25 ఏళ్ల దానిలాగా కనిపిస్తుంది. అలా కనిపించడంలో ఆమెకి ఎంతో ఆనందం ఉంది. కొత్తగా బేబీని చూసిన వాళ్ళు నీ చెల్లెలా అని అడుగుతారు. కూతురుని నమ్మించడానికి చాలా శ్రమపడాలి. విమల ఆలోచనలిచ్చి తల తిప్పి చూసింది. భర్త ముఖం, ఆ మాట్లాడుతున్న తీరు ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, ప్రాధేయపడుతున్నట్టుగా ఉంది. కిషోర్ తల అడ్డంగా తిప్పేస్తున్నాడు. పిలిచి పిల్లనిస్తామంటే బెట్టు చేస్తున్నాడు కాబోలు అని మంటగా అనుకుంది. వీడి మొహానికి బెట్టు చేయడం కూడానా? కృష్ణారావు కారు దగ్గరికి వచ్చాడు. తనంటే నీ కోపమని కిషోర్ సందేహిస్తున్నట్టున్నాడు. బేబీకి తనకి మధ్య నువ్వు లేవన్న విషయం కిషోర్కి స్పష్టం చేయి విమల అన్నాడు. చూడబోతే నన్ను అతని కాళ్ళు కూడా పట్టుకోమని చెప్పేటట్టున్నారే. చొర చూసింది. ఆయన మెల్లగా ఆ పని మనిద్దరికీ తప్పనట్టుంది. కిషోర్ ఏమంటున్నాడో తెలుసా? బేబీని తనను మర్చిపోయేలా చేయమంటున్నాడు అన్నాడు. ఎందుకట? ఎంత దూరం వచ్చా కూడా భార్య చూపుతున్న పెలుసు తనను నచ్చలేదు కృష్ణారావుకి. ఇక్కడ అన్ని సంగతులు మాట్లాడటానికి వీలవ్వదని, ఇంటి దగ్గర అయితే సావకాశంగా మాట్లాడచ్చని ఇంటికి పిలిచాను. అతడు రావటానికి ఇష్టపడటం లేదు. అందుకే నిన్ను మాట్లాడమంటున్నాను అన్నాడు కొంచెం విసుగ్గా. విమల కారు దిగి కిషోర్ని సమీపించింది. ఏం బాబు, నీకు ప్రాణదానం చేసిన డాక్టర్ గారి విషయంలో నువ్వు చూపే కృతజ్ఞత ఇదేనా? నేనేం చేశానండి? కిషోర్ తెల్లబోయాడు. ఎలాగో బేబీ మనసు నీ వశం చేసుకున్నావు, మమ్మల్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. తను విమలను మాట్లాడమన్నది ఇదే? కృష్ణారావు అసహనంగా. విమల, కిషోర్ని ఇంటికి పిలవమన్నానే కానీ చెప్పమన్నానా, దెప్పమన్నానా నిన్ను అన్నాడు. కిషోర్, నువ్వేమీ అనుకోకు. విమల తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. నువ్వు ఒకసారి ఇంటికి రా, నీతో అన్ని సంగతులు మాట్లాడతాను. నువ్వు బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం తెలియజేయి. కానీ నీ నిర్ణయం మీద మా బేబీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను. కృష్ణారావు గొంతు వణికింది. కిషోర్ విచలితంగా, మీరు నన్ను ప్రార్థించడం ఏంటి డాక్టర్? నన్ను ఆజ్ఞాపించే హక్కుంది మీకు అన్నాడు. అయితే ఇంటికి వస్తావుగా? రేపు ఉదయం పని అయిపోయాక వస్తాను. ఇక రాత్రి కురిసిన వర్షానికి తోటంతా తేమగా, తోటలో మొక్కలు అప్పుడప్పుడే జలక్రీడలా ఆడి వచ్చిన కన్నెలా ఉన్నాయి. ఆకాశం మబ్బు పట్టి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తోంది. తోటలో లాన్ పక్కగా శూన్య దృక్కులతో నిలబడి ఉంది ఉదయ. చూపుల్లో ఎంత శూన్యత ఉందో హృదయంలో అంత విషాదం గూడు కట్టుకునుంది. కిషోర్
అతడితో మైత్రి ఉదయకు తలుచుకున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలనిపించే ఒక మధుర స్వప్నం లాంటిది. కిషోర్తో స్నేహం కొనసాగిస్తే అతడి ప్రాణాలకే ముప్పొస్తుందని తండ్రి హెచ్చరించినప్పటి నుంచి అతడిని కలుసుకోవటం మానేసింది. కానీ మనసు నిండా అతడిని కలుసుకోవటంలో ఎంత హాయి ఉందో అంతగా గుండెల్ని కోతపెట్టే విషాదం కూడా ఉంది. కిషోర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడేమో, ఇంకెప్పుడు అతన్ని చూడలేదేమో, కిషోర్ని ఇంకెప్పుడూ చూడలేనేమో అన్న ఊహ ఉదయ హృదయంలో శూలపు పోటుగా మారి సలపటం ప్రారంభించింది. శరీరాన్ని నిలబడలేనంతగా నిస్త్రాణ ఆవరించింది. పడిపోతానేమో అనిపించి చెట్టు కొమ్మకు ఆధారం చేసుకుని నిలబడింది. కళ్ళ నుంచి అశ్రువులు ఆమెకు తెలియకుండానే రాలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఉదయ అన్న పిలుపు వినిపించింది. ఆ గొంతు కిషోర్ది కదూ, తనని కలపడలేదు కదా. ఉదయ చప్పున తల తిప్పి చూసింది. ఆ పిలుపు కిషోర్దే. లాన్ కవతల నిలబడి ఏకాగ్రంగా తననే చూస్తున్నాడు కిషోర్. మనస్సు ఒక్క పరుగులో అతన్ని సమీపిస్తే శరీరం నేల కంటుకుపోయినట్టుగా నిలబడింది. ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చూస్తున్నాడు ఉదయను కిషోర్. ఎంతో చిక్కిపోయింది ఉదయ. ఆ ముఖంలో ఇదివరకటి మెరుపు, కళాకాంతులు లేవు. ఆ ఉత్సాహం, అమాయకత లేవు. 1000 పర్వతాల కింద కుంగిపోయిన మనిషిలా ఉంది. 1000 జన్మల విషాదాన్ని చవిచూసిన దానిలా ఉంది. రాత్రి డాక్టర్ గారు ఒకటే మాట అన్నారు, నీ నుంచి బేబీని దూరం చేయాలనుకుంటే ఆమె ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటట్టుంది కిషోర్. ఎంత పిచ్చి పిల్ల ఉదయ. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఈ అపరిచితుడి మీద ఇంత మమత అల్లుకుందేమిటి? కిషోర్ ఉదయను గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఒకసారి తనను చూసుకుంటే, పనిలో చదువులో పడితే తప్ప తన నుంచి ఉదయ జ్ఞాపకాలు దూరం కావు. ఏ కాస్త తీరిక చిక్కిన ఉదయమూర్తి దేవీ పటం అలంకరించగా తన హృదయం ఆమె చుట్టూ గుడిగా మారిపోయి తన మనసు ప్రేమ పూజారి అవుతుంది. ఉదయతో స్నేహం తనకొక పన్నీటి జల్లు, ఉదయ సన్నిధి తనకొక స్వర్గసీమ. కానీ వీటికి అర్హుడు కాదు తను. ఉదయ అనురాగానికి తను అసలే అర్హుడు కాదు. ఈ పచ్చి నిజం ఒక్కసారిగా చెప్తే ఉదయ విని తట్టుకోలేదు. నెమ్మదిగా ఆమెకి తెలిసేలా చేయాలి. ఈ పాటి ఆలోచన ఆమెను కలుసుకోవటానికి పార్కుకు వెళుతున్నప్పుడు కలిగితే ఎంత బాగుండేది. ఆమె వస్తుందనుకున్న రోజు గంట ముందుగా వెళ్ళి పార్కులో నిరీక్షించేవాడు. ఆమె సన్నిధిని అన్నీ మర్చిపోయేవాడు. మంత్రముగ్ధుళ్ళ ఆమె చెప్పే కబుర్లన్నీ వినేవాడు. ఆమెను విడిచిపోవాల్సి వచ్చినప్పుడు గిలగిల్లాడిపోయేవాడు. తను ఒక విధంగా ఆమెతో పాటు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. జ్ఞాపకాల పొరల మధ్య దాగి ఉన్న ఒక పాప ముఖం ఇప్పుడిప్పుడే కిషోర్కు బాగా గుర్తుకు రాసాగింది. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులోనే ఆ పిల్లతో తనకు బంధం పడిపోయింది. అదొక బొమ్మల పెళ్లిలాగా తమాషాగా జరిగిపోయింది. కిషోర్ వచ్చావా? కృష్ణారావు లోపల నుంచి వచ్చాడు. ఇక్కడే నిలబడిపోయామే, లోపలికి రా. కిషోర్ ఉదయ్ కేసు చూశాడు. బేబీ ఇక్కడే ఉందా? బేబీ, కిషోర్ వచ్చాడు చూసావా? ఉదయ చెట్టు కొమ్మ మీద తలంచి దాని మీద ఒరిగినట్టుగా నిలబడింది. తండ్రి సమీపించి ఆమెను లేవదీయబోయాడు. కొమ్మని కరిచి పట్టుకున్న ఉదయ చేతులు విడలేదు. పొట్ట, డొక్కులు అదిరిపడుతున్నాయి డొక్కలు ఆమె ఏడుపుకి. నీ కోసం కిషోర్ వచ్చాడు బేబీ. నీ విషయంలో నేను మీ అమ్మ చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలనుకున్నాం. నిన్న వెళ్ళి కిషోర్ని పిలిచి వచ్చాం. అపూర్వమైన మీ మైత్రి మధ్య ఇక ఎవరూ ప్రవేశించరని, ఎవరి ఛాయలో పడవని నీకు హామీ ఇస్తున్నాను. లే బేబీ. కిషోర్ బేలముఖం వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు, కృష్ణారావు ఆర్ద్రంగా అన్నాడు. ఉదయ భుజాలు గుచ్చిపెట్టి లేవనెత్తి లోపలికి నడిపించుకొచ్చాడు. ముఖం అంతా ఎలా అయిపోయిందో చూడు, కడుక్కునరా. ఉదయ లోపలికి వెళ్ళిపోయింది. బేబీని చూసావా ఎలా అయిపోయిందో? కిషోర్ తల ఊపాడు అర్థమైందన్నట్టుగా. బేబీకే కాదు, నాకు కూడా నువ్వంటే మొదటి నుంచి సదాభిప్రాయమే ఉంది. లేనిది ఒక్క విమలకే. నీ వివరాలు, నీ కుటుంబ చరిత్ర తెలిస్తే ఆమె తప్పకుండా తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. మనస్ఫూర్తిగా ఈ వివాహానికి ఆమె అంగీకరిస్తుంది. డాక్టర్ గారు ఇంత త్వరగా డైరెక్ట్గా పెళ్లి విషయం ప్రస్తావించడానికి తనను పిలిచాడని ఊహించని కిషోర్ తెల్లబోయి చూశాడు. కిషోర్ నుంచి సమాధానం రాకపోవడంతో ఆందోళనగా చూశాడు కృష్ణారావు. బేబీని చేసుకోవటం నీకు అభ్యంతరమా? ఆమెకు ఎంత వయసు ఉందని పెళ్లి చేయాలనుకుంటున్నారు? ఈ కాలానికి మేమున్న సొసైటీలో ఇది కొంచెం విడ్డూరమే. ఈమెకు ఒక వ్యక్తత వచ్చాకే పెళ్లి చేయాలనుకున్నాం. ఆమె మానసికంగా ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా ఆమె కోరుకున్న అతడితో వివాహం జరిపించడం తప్ప మార్గం కనిపించడం లేదు. వివాహం జరిపించడం ఒక్కటే మార్గమా? రెండో మార్గం చెప్పు. ప్రస్తుతం వివాహ ఆలోచన మానేయండి డాక్టర్. నేను ఆమెను మామూలు మనిషిని చేస్తాను. ఒక స్నేహితుడిగా తప్ప నా హద్దులు ఎప్పుడు దాటనని మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీ బేబీని హద్దులు దాటనివ్వను. మీరు అనుకున్నట్టుగా నేను అల్లుడిగా మీ ఇంటికి రాకపోయినా పేయింగ్ గెస్ట్గా మీ ఇంట్లో ఉంటాను.
బేబీ మనసు మార్చుకునేలా చేస్తాను. మీరెటూ గత్యంతరం లేని పరిస్థితిలో ఆమె వివాహం జరిపించడం కాదు. అన్నీ కలిసి వచ్చాకే, అన్నీ మీరు అనుకున్నట్టుగా జరిగినప్పుడే ఆమెకు వివాహం తలపెట్టండి. కిషోర్, నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. బేబీ మీద నీకున్న అభిమానం ఎటువంటిది? అది ఎటువంటిదైనా బేబీ ఆరాధనకు నేను అర్హుణ్ణి కాదు డాక్టర్. ఉదయ్ మొహం కడుక్కొని వచ్చింది. కూర్చో బేబీ, కృష్ణారావు అన్నాడు. కిషోర్ మన ఇంట్లోనే ఉండి చదువుకోవటానికి ఒప్పుకున్నాడు. బెంగ తీరిపోయిందనుకుంటా అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో జీవం మాత్రం లేదు. ఇక ఒక ఉదయం పక్కమేంచి లేచి పక్కపక్కట్టలు చూడుతోంది యమున. ముఖం కడుక్కుని తులసి కోటకి నమస్కరించి పెరట్లోంచి వస్తున్న కామాక్షమ్మ పిడుగుపాటు తిన్నదానిలాగా కొద్ది క్షణాలు కొయ్యబారిపోయి నిల్చుంది. చైతన్యం తెచ్చుకున్న తర్వాత, ఆ బట్టలు నేను చూడతాను, నువ్వు పక్కకు నిల్చో, ఏం ముట్టుకోవద్దు అంది. ఎందుకమ్మా? ఎదురు ప్రశ్న వేయకుండా చెప్పించేవే. తల్లి మామూలుగా మాట్లాడినా కసిరినట్టుగా ఉంటుంది ఆమె గొంతు. తల్లి కసురుళ్లకు చిన్నప్పటి నుంచి అలవాటు పడినా ఇప్పుడిప్పుడే బుద్ధి తెలుస్తున్న యువతి యమున మనస్సు నొచ్చుకోకుండా ఉండలేకపోతోంది. పుణ్యశీల పెరటి వైపు పక్కింటికి తమింటికి మధ్య ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి నిలబడి పిలిచింది కామాక్షి. ఏమిటమ్మగారు? సేద పేడ తీస్తూ వచ్చిందేమో. ఆమె 2 చేతులు పేడతో ఉన్నాయి. యమున పెద్ద మనిషి అయింది. ఇంట్లో ఎవరికో చావు సమీపించినంత భయంగా చెప్పింది. ఇవాళ రేపు అవుతుందని అనుకుంటున్నాం మేము. అలాంటి సందర్భాల్లో స్త్రీ సహజమైన సంభ్రమాన్ని వ్యక్తపరిచింది పుణ్యశీల. పుణ్యశీల గుళ్ళో దేవదాసి. భర్త అంటూ ఒకరు లేకపోయినా ఆమెకు 5గురు సంతానం. అయినా ఆమె గౌరవానికి ఏమీ లోటు లేదు. ఊళ్ళో ఎవరింట్లో పురుళ్ళు పుణ్యాలైనా ఆమెనే పిలుస్తూ ఉంటారు. అవును, ఇవాళ రేపో ఈ పిడుగు నా నెత్తిన పడుతుందని భయపడుతూనే ఉన్నాను. యమున విషయంలో తన సంభ్రమం వ్యక్తం చేయటం ఎంత అనుచితమో గుర్తించిన పుణ్యశీల కామాక్షి దుఃఖాన్ని పంచుకోవటానికి అన్నట్టుగా ముఖాన్ని విచారంగా మార్చేసుకుంది. మీ వియ్యంకులు కబురు పెట్టరా అని అడిగింది. పెట్టి లాభం ఏమిటి? మీకు కూతురైతే వాళ్ళ కోడలు కదా, ఆమె జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకు మాత్రం లేదా? మీరుగా పట్టుకొచ్చి పెళ్లి చేయలేదు. వాళ్ళంతగా వాళ్ళొచ్చి పిల్లమెళ్ళలో ఉరితాళ్ళలాగా ఆ మాంగళ్యం కట్టి వెళ్ళారు. కట్టినవాడు లేనప్పుడు మిగతా వాళ్ళకు లెక్కేమిటి? అన్ని సమాధానాలు మీరే చెప్పుకుంటే రేపు యమున భవిష్యత్తు ఏమిటి? మీరు కబురు పంపండి, వాళ్ళకు మాత్రం చెప్పడానికి పెద్ద మనుషులు లేరా? ఆ సంగతి నా తమ్ముడు వచ్చాక ఆలోచిస్తాడు. ముందు నువ్వు చేతులు కడుక్కొని వచ్చి పీట వేసుకుని యమునను కూర్చోబెడుతుగురా. బరువుగా వెనక్కి తిరిగింది కామాక్షి. పుణ్యశీల పెద్ద కొడుకు రాజలింగం సైకిల్ మీదే వెళ్ళి ఆ రోజు అశ్వర్థను తీసుకొచ్చాడు. కామాక్షి తమ్ముడిని సలహా అడిగింది. పెళ్ళయింది కానీ ఒక్కసారి ఇటు తిరిగి చూడని వాళ్ళకి, మనతో ఎలాంటి సంబంధం పెట్టుకొని వాళ్ళకి పిల్ల పెద్ద మనిషి ఏందని తెలపడం వల్ల లాభమే ఉండదక్క అన్నాడు అశ్వర్థ. లాభం సంగతి వదిలే, కనీసం ఈ సంగతి వాళ్ళకి తెలపడం మన ధర్మం. వాళ్ళు రాని రాకపోని ఆడపిల్లని కన్నవాళ్ళం, మన అడుగే ముందు ఉండాలి కదరా అంది కామాక్షి. ఇష్టం లేకపోయినా పని ఎంతమాత్రం సానుకూల పడుతుందని అనిపించకపోయినా పాలవెల్లికి ప్రయాణం అవ్వక తప్పలేదు అశ్వర్థకి. ఇక అశ్వర్థను చూడగానే కుశల ప్రశ్నలు వేసి కాళ్లకు నీళ్ళిచ్చింది సుబ్బలక్ష్మి. సంఖ కర్రలు గోడ కానించి నొలక మంచం మీద కూర్చున్నాడు అశ్వర్థ. నందకిషోర్ జాడ ఏమైనా తెలిసిందా? సుబ్బలక్ష్మి ఇచ్చిన మంచినీళ్లు చొంబందుకుంటూ అడిగాడు. సుబ్బలక్ష్మి చెంగు నోటికి పెట్టుకుంది. మీ కోడలు పెద్ద మనిషి అయింది అక్కగారు. పిల్ల మేనమామ రాకలో ఇలాంటిది ఏదో ఉంటుందని అనుకుంటూనే ఉన్నారు సుబ్బలక్ష్మి దంపతులు. కానీ ఏమీ మాట్లాడలేదు. అక్కయ్య గురించి వాళ్ళ కొత్తగా మీకు చెప్పేదే ఉంది. 30 ఏళ్లకే 3 సంవత్సరాలైనా భర్తతో కాపురం చేయకుండానే మొహాన బొట్టు తుడిచివేయబడ్డ దురదృష్ట జీవి. యమునకు పెళ్లి కాకపోయినా ఇంత చింత చేయాల్సి వచ్చేది కాదు. పెళ్ళయి ఆ భర్త దేశాల మీద పోతే ఆ కూతురు ఆవిడ గుండెల మీద నిరంతరం మండే కుంపటి కాదా? అయితే ఏం చేయమంటావు మమ్మల్ని? వాలు కుర్చీలో మేను వాల్చి శేషయ్య అడిగాడు శాంతంగా. ఆవిడ బాధని పంచుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ పెళ్లి చేసిన వాడు లేడు, చేసుకున్నవాడు లేడు. ప్రాణాల బోక బతుకుతున్న జీవులకు మరో బాధ పంచుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మాటలకు ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలో తోచనట్టుగా కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అశ్వర్థ. చివరికి కనీసం దానికి పసుపు కుంకుమ ఇచ్చి వెళితేనన్నా అక్కయ్య కాస్త ఊరటగా ఉంటుందండి అన్నాడు సుబ్బలక్ష్మిని ఉద్దేశించి. శోభనం చేసుకోవాల్సిన పిల్లవాడు కంటికి కనిపించకుండా దేశాల మీద పోయి 4 ఏళ్ళు అయింది. మేమేం మొహం పెట్టుకుని రావాలి బాబు? సుబ్బలక్ష్మి రుద్దంగా అంది. అక్కయ్యకి ఏం చెప్పమంటారండి? అశ్వర్థ లేచి కర్రలు అందుకుంటూ అన్నాడు. సుబ్బలక్ష్మి లోపలికెళ్ళి 100 రూపాయల నోటు తెచ్చి అశ్వర్థకి ఇవ్వబోయింది. వీటితో యమునకు చీర, జాకెట్టు, గుడ్డ కొనిపెట్టమని చెప్పు. వద్దండి, మీ సానుభూతే కరువయ్యాక చీర, జాకెట్, గుడ్డ ఎందుకు? దానికి అసలు పెళ్ళే కాలేదనుకుంటాం. దాని మెడలో పుస్తి తెంచివేయమని చెప్తాను అక్కతో.
ఉక్రోషంతో కోపంతో గుమ్మంకేసి నడిచాడు అశ్వత్థ. సుబ్బలక్ష్మి గబుక్కున అతను ముందుకొచ్చి చేతులు జోడించింది. బాబు, ఇంత కోపం వద్దు, వాడెక్కడో క్షేమంగా ఉంటాడు. మా మామగారి మాట తప్పడానికి వీల్లేదు. ఆశతోటే ఈ బొందిని పట్టుకొని వేలాడుతోంది ఈ జీవి. అశ్వత్థ కళ్ళ నుంచి నిప్పు రొబలిచిందే. మీ మామగారు గొప్ప పండితులే. ఓ పిల్ల గొంతు కోయడానికి ఆయన మనసు ఎలా అంగీకరించింది? ఆ ముసలాడు చచ్చి బతికిపోయాడు. కానీ మా నాన్నగారు మహాపండితులే, అందులో సందేహమేం లేదు. కానీ చచ్చే ముందు వృద్ధాప్యం వల్ల మెదడు సరిగా పనిచేయలేదేమో, వంశానికే మోసం వచ్చే పని చేసి చచ్చారు. అది నీ మేనకోడలతో నా కొడుకు వివాహం జరిపించడం అత్తింటికి మహా అదృష్టవంతమైన జాతకం అన్నాడు. 90 ఏళ్ళు ముత్తైదుతనం వెలగబెడుతుందన్నారు. ఏది ఆ అదృష్టం, ఏది ఆ ముత్తైదుతనం? వాడు బ్రతికే ఉంటే ఇంతకాలమైన కన్నవాళ్ళ కోసం రాడా? వెళ్ళి నువ్వు ఇంతకుముందు అన్నమాట యథార్థం చేసి. శేషయ్య శాంతం వెనక అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అన్నాడు. అశ్వత్థ కలిగిన ఆవేశం అంతా ఇంత కాదు. కానీ ఏం చేయగలడు? అవిటివాడు. ఏం మాట్లాడగలడు? పేదవాడు. ఇంత ఆవేశాన్ని నిస్సహాయుల్లో అణిచేసుకుని గిర్రున వెనుతిరిగాడు. ఏం మాట్లాడినవి? సుబ్బలక్ష్మి ఏడుపు స్వరంతో ప్రశ్నించింది. తన మేనకోడలికి సమర్థ వేడుకలు జరిపిస్తాడో ముండమోయిస్తాడో నాకిష్టం, వాడిష్టమేక. శేషయ్య విసిరిన మరో మాట ఈటెలా తగిలి అశ్వత్థకు వెన్నుపోటయింది. ఇక మనస్సు అశుభాన్ని శంకిస్తున్నా ఏదో ఆశతో అశ్వత్థకు ఎదురొచ్చింది కామాక్షి. కోడలు సమర్థాడిందంటే కనీసం చూడటానికైనా రాధా అత్తగారు? ఎక్కడో ఆశ. ఏమన్నారా? యమున బతుకుంటే దాని జీవితం చాలా నరకమైపోతుందక్క. దానికి ఇంత విషం ఇచ్చి నువ్వు ఇంత తిని చచ్చిపో. అదేనక్క మీ జీవితానికి పరిష్కారం. అశ్వత్థ గొల్లున ఏడ్చేశాడు. ఇంతసేపు బెగపట్టుకున్న దుఃఖం వరదలైంది. కామాక్షి నిశ్చేష్టురాలైంది. శేషయ్య అన్న మాటలు అశ్వత్థ వల్ల విని, భగవంతుడా, మా తల్లి కూతుళ్ళకు అశ్వత్థ చెప్పిందే పరిష్కారమా? నిస్తేజంగా కళ్ళు మూసుకుంది. ఆమె గుండెలు ఒక పెద్ద పర్వతాన్ని మోస్తున్నంతగా బరువు ఎక్కాయి. యమున కళ్ళు మూసుకోలేదు, చెవులు మూసుకోలేదు. తల్లి మేనమామ ఏడవడం చూస్తూనే ఉంది. వాళ్ళు మాట్లాడుకోవడం వింటూనే ఉంది. తన పరిస్థితి తనకు అర్థమవుతూనే ఉంది. ఈ మూగజీవిలో తెలివితేటలు ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే ఉన్నాయి. తన మీద ఎప్పుడూ రవ్వంత ప్రేమను కూడా పరచని అమ్మ తన కోసం ఏడుస్తోంది. మీది మరీ రాతిగుండె కామాక్షమ్మ గారు. పిల్లని ముట్టైన దానికి మళ్ళీ మూల కూర్చోబెట్టారు. అత్తగారు రాకపోతే ఏమైంది? మీరు చేయాల్సిన వేడుకలు మీరు చేయండి అంటూ గొణగసాగింది పుణ్యశీల. పాడే కట్టెకు అలంకారంలాగా ఏం వేడుకలు లేదు అంది కామాక్షి. రెడ్డి గారి కూతురికి నిన్నటికి 3 రాత్రులు అయ్యాయి. సీతాలక్ష్మిని ఈరోజు అత్తగారు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ సీతాలక్ష్మికి తల్లి వారం రోజుల తర్వాత పంపిస్తానంది. ఆ శోభనం పెళ్లి కొడుకేమో భార్యను వెంట పంపితే వెళ్తాను, లేకుంటే లేదు అంటున్నాడు. నీకు మతిపోయింది పుణ్యశీల. యమున ముందేనా నువ్వు ఈ సంగతులు చెప్పటం? సన్నగా మందలించి నువ్వు ఇలాంటి సంగతులు ఏవి నా దగ్గరికి మోసుకురాకు అని పెద్దగా కసురుకుంది కామాక్షి. వినకూడని యమున వింది. సీతాలక్ష్మి సమర్థాడితే తల్లిగారు అత్తగారు కలిసి ఎన్నెన్ని వేడుకలు చేశారు. మొన్న సాయంకాలం ఉబుసుపోక మిద్దెక్కిన యమున ఎదురింటి డాబా మీద కొత్త దంపతుల సరాగాలు చూసింది. గుండెలు ఎందుకో జల్లుమనగా ఏదో తెలియని భయంతో కిందకొచ్చేసింది. సీతాలక్ష్మి చేసుకున్న పుణ్యం ఏమిటి? తను చేసుకున్న పాపం ఏమిటి? కిషోర్ ఈ లోకంలో లేనట్టుగా చదువుకుంటున్నాడు. ఉదయ పిలుపు అతడి చెవిలో పడలేదు. మళ్ళీ పిలిచింది ఉదయ. కిషోర్ పలకలేదు. చెవి పట్టుకుని మెలిదిప్పుదాం అనిపించింది ఉదయకి. ఇలా కాదు అనుకుని తోటలోకి వెళ్ళింది. కొబ్బరాకు బాకాగా చుట్టి తెచ్చి కిషోర్ చెవి దగ్గర ఊదింది. అతడు ఉలికిపాటుతో ఈ లోకంలో పడ్డాడు. పడి ఊరుకోలేదు. ఉదయ నిడుపాటి జడ పట్టుకున్నాడు. చదువుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నానా? నువ్వు చదువుకోనిది ఎప్పుడు అసలు? చదువు 24 గంటలు చదువే. మనిషికి చదువు అన్నది ఎంత విలువైందో నువ్వేగా నాకు రంగరించిపోసింది. అలాగని పిచ్చెక్కేటట్టు చదువుతారా ఎవరైనా? ఉదయ కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లు చూసి తన కోపాన్ని గాంభీర్యాన్ని తగ్గించుకున్నాడు కిషోర్. పిచ్చెక్కుతోంది నీకా నాకా అన్నాడు నవ్వులాటగా. నీకెందుకు ఎక్కుతుంది? మంచి మార్కులు తెచ్చుకుని మంచి స్టూడెంట్ అనిపించుకుంటావు. సరదాగా మాట్లాడాలంటే ఒక 5 నిమిషాలు తీరిగ్గా కనిపించవు. నిన్ను చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. మరి ఏం చేయాలి ఉదయ? బుక్ షాప్ చూసుకోవటం, కాలేజీకి అటెండ్ కావటం పోగా నాకు చదువుకోవటానికి మిగిలిన టైం చాలా తక్కువ. సరదాగా గడపడం నాకు ఎలా సాధ్యం? కష్టజీవిలో అతడు పెట్టిన ఫోజు ఉదయకు చెప్పలేని చికాకు తెప్పించింది. నీకు ఇంత పట్టుదల ఏమిటో నాకు అర్థం కావట్లా.
డాడీ నీ చదువుకి మరి ఏ ఇతర అవసరాలకైనా సాయం చేస్తానని అంటూనే ఉన్నారు. నువ్వెందుకు నిరాకరిస్తున్నావు? అసలు నువ్వు చదువుతున్న డాక్టర్ చదువుకే ఎక్కువ శ్రమ పడాలి. మళ్ళీ బ్రతకటానికి చదువుకు కావాల్సిన డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడటం నువ్వింత చెమట కురిపించాల్సిన అవసరం ఏముంది? మీ నాన్నగారి సహాయం స్వీకరించే పక్షంలో మా నాన్నగారి నుంచే నాకు కావాల్సింది పొందలేనా? శిఖరం మీద చూపు నిలిపి ఆ శిఖరం అందుకోవాలని శ్రమపడుతూ ప్రాకటంలో ఎంత ఆనందం తృప్తి ఉంటాయో నీకు చెప్పిన అర్థం కాదు. అమ్మ నాన్న గారాభం ఎంత చెడగొట్టిందో ఈ శ్రమ జీవనం నా జీవితాన్ని అంత మెరుగుపెడుతోంది. పాశ్చాత్యుల సంస్కృతి సాంప్రదాయాలు మన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాయే. పిల్లల విషయంలో వాళ్ళ పద్ధతులను మన వాళ్ళు ఎందుకు అనుసరించడం లేదో నాకు అర్థం కాదు. హాస్టల్ ఫీజులకు, బెల్ బాటమ్ సూట్లకు, శంకుమార్కు లుంగీలకు, సినిమాలకు, షికార్లకు దండిగా పాకెట్ మనీ అందిస్తూ పిల్లల్ని ఇంత షోకిల్లాలుగా సోమరిపోతులుగా మారుస్తున్న తల్లిదండ్రులను చూస్తే నాకు చెప్పలేని చికాగ్గా ఉంటుంది. వాళ్ళకొక గోచిగుడ్డ గట్టించి పంపించాలంటావా కాలేజీలకి? అయితే గుమ్మడికాయ దొంగలాగా నువ్వు భుజాలు తడువుకోనక్కర్లా అన్నాడు. నేనేం గుమ్మడికాయ దొంగను కాదు. మరి ఎందుకు కోపం? నువ్వు చెప్పింది ఎంత అసహజమో తెలుసా, ఎంత అసంభవం. ఆ దేశంలో ఉద్యోగాలు దొరికినంత సులభంగా ఈ దేశంలో దొరుకుతాయా? చేతిలో డిగ్రీలు చేతుల్లో పట్టుకొని తిరిగితేనే దిక్కులేదు. కానీ మన దేశంలో ఉద్యోగాలు తక్కువే కావచ్చు, కానీ పని మాత్రం తక్కువ లేదు. అపర గాంధీ ఉపన్యాసాలు కట్టిపెట్టండి మహానుభావ. బుద్ధి లేక కదిపాను. ఉదయ గమ్మత్తుగా చేతులు జోడించింది. కిషోర్వి షాపులో పని మాన్పించాలని చాలా ప్రయత్నించింది ఉదయ. కానీ ససేమిరా పని మానుకోనన్నాడు కిషోర్. అతన్ని తన బాయ్ ఫ్రెండ్గా తిప్పుకోవాలని ఆశపడింది. ఆ ఆశ నిరాశ చేసేశాడు కిషోర్. చదువు, కాలేజీ, షాపు ఈ మూడు తప్ప తనకింకేమీ పట్టనట్టుగా ఉంటాడు. తమిద్దరు మధ్య ఎవరూ ఉండరని తండ్రి ఏనాడో స్పష్టం చేశాడు. కానీ కిషోర్ తనకు ఎవరూ దొరకబడనంత చొరబడనంతగా కట్టుదిట్టంగా కోట కట్టు కూర్చున్నాడు. కిషోర్ తనకు పరిచయమైన కొత్తలో ఇలా లేదు. పార్కులో తాము కలుసుకుంటున్న రోజులు తలుచుకుంటే తనకిప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. పెదవులతో మాట్లాడుకునే దానికంటే కళ్ళతో మాట్లాడుకునేది ఎక్కువగా ఉండేది. పార్కుకి ఎవరు ముందొచ్చినా ఒకరి కోసం ఒకరు ఎంత ఆతృతగా నిరీక్షించేవారు. ఆ కలుసుకోవటంలో ఎంత ఆనందం ఉండేది. కిషోర్ను చూస్తుంటే ఆ రోజులు ఇంకా మళ్ళీ రావా అనిపిస్తోంది ఉదయకి. ఇప్పుడు ఒకటే తృప్తి. కిషోర్ ఇప్పుడు తన కంటికి రోజు కనిపిస్తున్నాడు. అది తన ఇంట్లోనే. ఎక్కడికో వెళ్ళి దొంగచాటుగా కలుసుకోనక్కర్లా. అమ్మకి నాన్నకి తెలిసిపోతే ఎలాగా అన్న భయం కూడా లేదు. ఇప్పుడు అమ్మాయి గారు పనిగట్టుకొచ్చి నన్ను డిస్టర్బ్ చేయడానికి గల కారణం ఏమిటో. తోటలో ఇందాక కొమ్మ మీద ఒకదాన్ని ఒకటి రాసుకుంటూ పొడుచుకుంటూ గుసగుసలు ఆడుకుంటున్న గువ్వల జంటను చూస్తే మనం పార్కులో కలుసుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. ఒక మధురానుభూతితో సిగ్గుతో వాలిపోతున్న కళ్ళను బలవంతాన నిలబెట్టి కిషోర్ కళ్ళలోకి చూడాలని ప్రయత్నిస్తోంది ఉదయ చూపులో కొక్కెరగా మారి సరిగా తన గుండెకు తగిలి ఉదయ కేసి లాగుతున్నట్టుగా అనిపించింది కిషోర్కి. ఇలా అయితే ఎంత అనర్థం జరుగుతుంది. కిషోర్ చూపులు బలవంతంగా తిప్పేసుకుని ఒక పేలవమైన నవ్వుతో అన్నాడు. ఆ రోజులు తలుచుకుంటే మనం ఎంత చిన్నపిల్లల్లా పిచ్చిగా ప్రవర్తించావా అనిపిస్తోంది నాకు. కిషు, నువ్వు ఆ రోజులను ఒక పీడకలగా మర్చిపోవాలనుకుంటున్నావా? నిష్ఠూరం, ఆవేదన మిళితమైన స్వరంతో అడిగింది. పీడకలగా కాదు, కానీ మన వల్ల జరిగిపోయిన ఒక పొరపాటుగా భావిస్తున్నాను. పొరపాటుగా భావిస్తున్నావా? ఉదయ తలకిందులుగా పాతాళంలోకి పడిపోతున్న దానిలాగా చూసింది. విద్యార్జనలో జీవిత లక్ష్యాలను సాధించవలసిన వయస్సులో ప్రేమలో ఆకర్షణలో పట్టడం నేను నిజంగా ఒక పొరపాటుగానే భావిస్తున్నాను. ఒకనాడు మనల్ని వేరు చేయడానికి అమ్మా నాన్న ఒకటై ఒక కుట్ర లాంటిది పన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికి ముగ్గురైనట్టు తోస్తోంది నాకు. నువ్వు వాళ్ళలో కలిసిపోయావు కదూ. నన్ను ఒంటరిదాన్ని చేసేశారుగా. కిషు, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నాకు దూరంగా ఉండడానికి కారణం కేవలం నీ ఇష్టం మీద జరుగుతోందా? దీని వెనక అమ్మా నాన్న ఉన్నారా? ఉదయ ఆవేశంతో దుఃఖంతో వణుకుతోంది. ఉదయ మనస్సు ఎంత సున్నితమో కిషోర్కు తెలుసు. ఏ కాస్త బాధ కలిగే విషయం విన్నా ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో కన్నీటి ఓటలు ఇట్టే ఉబికొస్తాయి. అందుకే ఉదయ మనస్సు మరల్చడానికి ఏం చేస్తే ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయం అతన్ని వెనక్కి లాగుతోంది. తన వైపు నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నారు. అది ఇంకా ఉదయను గాయపరుస్తున్నట్టు ఈనాడు తెలిసింది. ఎంత పిచ్చిదానివి ఉదయ. నేను దూరంగా ఉన్నానా? నేను ఇంట్లో ఉండటమే నీ కోసమైనప్పుడు నేను దూరంగా ఉన్నానన్న మాటకు అర్థం లేదు అన్నాడు మృదువుగా. అయితే నువ్వు నా వాడివేనన్న ధైర్యం నాకు కలిగేలా నా చేతిలో చెయ్యేసి చెప్పు, నీ మనసు నాదేనని. చేయి ముందుకు చాచింది. ఆ చేతిలో నా చేతిని కలపటానికి ముందు మన పెద్దల ఆరోగ్య ఆశీస్సులు కావాలి. తొందరపడకు ఉదయ. జంకుతో ఒక అడుగు వెనక్కి వేసి ప్రార్థిస్తున్నట్టుగా అన్నాడు.
అయితే నీ పెద్దల అడ్రస్ చెప్పు, వాళ్ళ అనుమతి ఆశీస్సుల సంగతి నా పెద్దలు చూసుకుంటారు. నేను డాక్టర్ అవ్వాలి. డాక్టర్ నందకిషోర్గా మా నాన్న ముందు నిలబడాలి. ఆయన్ని ఆనందంలో ఆశ్చర్యంలో ముంచివేయాలి. అంతేగాని మా కలయిక సాధారణంగా జరగకూడదు. అంతవరకు మన పెళ్లి ప్రసక్తి ఎత్తొద్దంటావు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన కుర్రాడిక నుంచి మాత్రం చెప్పకుండా పారిపోడా అన్న అనుమానం ఉన్నట్టుంది నీకు. అలా ఎప్పటికీ చెయ్యను ఉదయ. ఈ ఆలోచన పక్కన పెట్టి నువ్వు శ్రద్ధగా చదువుకో, నన్ను చదువుకొని. మొండి ఘటం. నీ బిరుదు నాకు తగిలిస్తున్నావే. మీ మమ్మీ నిన్ను ఈ పేరుతో ఎన్నోసార్లు పిలిచింది. ఉదయను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఈ గొడవ ఇంతటితో ఆగిపోలేదు. నువ్వు నా వాడివి కాదా? ఈ ప్రశ్నతో మధ్య మధ్య దుమారం లేపుతూనే ఉంది ఉదయ. ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాడు కిషోర్. మొత్తానికి అతని పరిస్థితి గరళం గొంతు మధ్య అదిమి పట్టినట్టుగా ఉంది. ఇక రాజలింగం ఇంకా టౌన్ నుంచి రాలేదా పుణ్యశీల? రాలేదమ్మా. అమావాస్య రోజు ఇంత చీకటి దాకా ఆగడే. కొత్త సినిమా ఏమన్నా వచ్చిందేమో. రాజలింగం పక్క టౌన్లో సైకిళ్ళు అద్దెకిచ్చే షాప్ పెట్టాడు. అమావాస్య ముందు వెనక రోజులైతే రాత్రి కొంచెం ముందుగానే వస్తాడు. వెన్నెల రోజులైతే ఏ రాత్రి పడితే ఆ రాత్రి వస్తాడు. రోజు వచ్చేటప్పుడు తన కోసం సెక్స్, డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకున్నా యమున కోసం పత్రికలు, మంచి పుస్తకాలు తెస్తూ ఉంటాడు. యమునకి ఇప్పుడు స్నేహితులు ఆ పత్రికలు, పుస్తకాలే. తెచ్చే రాజలింగం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది యమున. పుణ్యశీల నోట్లో మాట ఉండగానే ఇంటి ముందు సైకిల్ బెల్ మోగింది. లైటు వెలుతురు సూటిగా యమున ముఖం మీద పడేలా పెట్టి సైకిల్ దిగాడు రాజలింగం. పుస్తకాలు తెచ్చావా? లైటు వెలుతురు నుంచి పక్కకు తప్పుకుంటూ అడిగింది. ఈరోజు లైబ్రరీకి వెళ్ళటానికి వీలు అవ్వలేదు. యమున దిగులుగా ముఖం పెట్టింది. ఎలా? పుస్తకం లేకపోతే? రాత్రికి నిద్ర పట్టదే. నేను తెచ్చుకున్న పుస్తకం ఇస్తాను, చదువుకో. రాజలింగం చాచిన చేతి నుంచి పుస్తకం తీసుకున్న లైటు వెలుగులో చూసింది. గొంగళి పురుగు ఒంటి మీద పాకినంత జలధరింపుతో చిచి అంటూ చీత్కారం చేసి కింద పడేసింది. పుస్తకానికి అటు ఇటు కవర్ల మీద ఆడదాన్ని నగ్నంగా చిత్రించిన బొమ్మలున్నాయి. ఆ బొమ్మల్ని రాజలింగం ఎదుటుండగా చూడటం, తనే నగ్నంగా అతని ముందు నిలబడ్డట్టుగా సిగ్గుపడిపోయింది. ఆ పుస్తకం ముట్టుకోవటం వల్ల తన చేతులు అపవిత్రమైపోయినట్టు, కర్రగాల్చి వాత పెట్టుకుంటే తప్ప అవి పవిత్రత పొందనట్టు భయపడింది. ఎందుకంత భయం యమున? లోపల మ్యాటర్ ఆ బొమ్మలున్నంత అసహ్యంగా ఉండదు. అయినా స్త్రీ పురుషులకు సహజమైన ఘట్టాన్ని సహజంగా తీసుకోవడానికి అంత జంకెందుకు? రాజలింగం 7వ తరగతిలోనే పల్టీ కొట్టినా బ్రతకడానికి కావలసిన తెలివితేటలు ఉన్నవాడు. పట్నం షోకులు వంట పట్టించుకున్న అతడు టౌన్లో నడుపుతున్నది అద్దె సైకిళ్ళు గాక హై క్లాస్ బిజినెస్ ఏదో అన్నట్టుగా హుందాగా ఉంటాడు. పక్కపక్క ఇళ్లవాళ్ళు గనక యమునకు అతడితో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో చిన్నప్పటి దృష్టితోనే చూస్తుంది. కానీ రాజలింగం వయసులోంచి పుట్టిన మగవాడు. యమునను పొరుగింటి అమ్మాయిగా కాక ఆడదానిగా చూడటం ప్రారంభమై కొద్ది రోజులైంది. యమున నిద్రాణంగా ఉన్న ఆడదానికి మెలకువ తెప్పించడానికి అతడు అతి సహజమైన పద్ధతులే సంకల్పించాడు. నువ్వు అసలు పుస్తకాలు ఎందుకు చదువుతావు యమున? పొద్దు గడవడానికి. ఈ పుస్తకం చదువు ఎంత సస్పెన్సో, ఎంత థ్రిల్లింగు, జీవితాన్ని మరో కోణం నుంచి చూసిన అనుభూతి కలుగుతుంది. చిచి, నువ్వు ఎప్పుడూ చదివే ఆ ప్రేమ కథల్లో ఏముంటుంది చెప్పు? ప్రేమ అంటే అసలు ఏమిటి? ఆకర్షణ అంటే ఏమిటి? వాటి వాస్తవ రూపం అవి చూపుతాయా? నిజంగా మనిషి ఏం కోరుతాడో, అంతరాంతరాల్లో అతడు ఊహలు ఎలా ఉంటాయో ఆ పుస్తకాలు చెప్పవు. ఈ పుస్తకాలు చెప్తాయి. నిజాన్ని నిర్భయంగా చెప్తాయి. జీవితాన్ని సహజంగా చూపుతాయి. ఆ బొమ్మలే అంత అసహ్యంగా ఉన్నాయే? అసహ్యం కాదు, స్త్రీ సహజ సౌందర్యం దాని ఒంటి నిండా 12 మూరల చీరలు కట్టడంతోనే తొలగిపోతుందా? అసలు నువ్వు కానీ నేను కానీ ఈ బట్టలతో పుట్టామా? రాజలింగం ఉద్రేకంతో గాక వేమన వేదాంతం వంట పట్టించుకుని మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. మాటలు ఎలాంటివైనా చెప్పే పద్ధతులను ఉంటుంది వాటి ప్రభావం. నిజంగా ఆ పుస్తకాలు చూసి అంత అసహించుకోవాల్సింది లేదేమో అనిపించింది యమునకి. పుస్తకం ఎటువంటిదైనా రాత్రి నిద్ర పట్టడం ముఖ్యం తనకి. పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చింది. గుమ్మల్లో యమున కోసమే నిలబడిన కామాక్షి, ఎక్కడికి వెళ్ళావే ఇంత రాత్రి అని అడిగింది. పుణ్యశీల ఇంటికి పుస్తకం కోసం వెళ్ళానమ్మా. వయసు వచ్చిన పిల్లవి ఇంత రాత్రప్పుడు మగపిల్లలుండే ఇళ్ళకి ఏం పని? కామాక్షి కూతురికి వయసు వచ్చిన విషయం గుర్తు చేసే సాహసం లేక పెదవులకు అవతలే ఆగిపోయాయి ఆ మాటలు. భోజనం అయ్యాక వంటగది సర్దటంలో తల్లికి సాయం చేసి వచ్చి పడుకుని లాంతర్ వెలుగులో పుస్తకం తిప్పి వేయసాగింది యమున. ఈ రకం నవల చదవటం యమునకి ఇది మొదటిసారి. జీవితాన్ని మరో కోణం నుంచి చూడటం ఏవో తనకు తెలియదు కానీ తనెప్పుడు పుస్తకాల్లో చూడని కొన్ని రకాల జీవితాలను, మనుషులను సజీవంగా చూస్తున్నట్టుగా అనిపించింది. కథ, క్రైమ్, మిస్టరీ, సెక్స్ సమ్మిళితం. అలాంటి పుస్తకాలు రాయటంలో చేయి తిరిగిన ప్రఖ్యాతి పొందిన రచయిత కళల నుంచి వచ్చిన రచన అది. ప్రతి దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. కథ 10 పేజీలు చదివి నడిచేసరికి కథకు హీరో అనిపించేలాంటి యువకుడు మల్టీ మిలియనీర్ మర్డర్ చేయబడతాడు.
మృతుని భార్య అభ్యర్థన మీద డిటెక్టివ్ ఇంద్రసేన్ రంగంలో ప్రవేశిస్తాడు. మిస్టరీ ఛేదించడంలో ఇంద్రసేన్ అవలంబించే పద్ధతులు అడుగడుగునా ప్రాణాలకు తెగించి శత్రు స్థావరాల్లోకి చొచ్చుకుపోవటం, సడలిని గుండె ధైర్యం, ప్రత్యర్థి కూడా మోహం కలిగించే స్పృద్రూపం, అప్సరసలను తలదన్నే స్త్రీలు ఒంటి మీద గుడ్డలిప్పేసి కౌగిలించుకున్న చలించని మనస్తత్వం. ఈ రకం హీరోని చూడటం ఇదే మొదటిసారి యమునకి. కథ అడుగడుగునా మలుపు తిరుగుతూ సస్పెన్స్ను పెంచుతూ సాగిపోవడంతో చివరి పేజీ వరకు చదివి కానీ పుస్తకం ముగిలేకపోయింది. అలసిన కంటి రెప్పల మీదకి నిద్ర దాడి చేయటంతో పక్కకు పెట్టేసి లాంతర ఆర్పకుండానే నిద్రపోయింది యమున. ఇక తెల్లవారేసరికి 2-3 సార్లైనా లేస్తూ ఉంటుంది కామాక్షి. ఆవిడ నిద్ర లేచి పెరట్లోకి వెళ్ళబోతూ కూతురు తలగడ వైపు ఆర్పబడని లాంతరు చూసింది. దీనికి ఒకటే కథల పిచ్చి. లాంతర ఆర్పేసి పడుకోకూడదు, నిద్రలో చేయబడితే మంటలు అంటుకుని కాలి చచ్చిపోదు. లాంతర ఆర్పడానికి కూతురు పక్క దగ్గరికి వచ్చింది. లాంతర వెలుగు యమున ముఖం మీద పడుతోంది. ఆ వెలుగులో నిద్రలో ఉన్న యమున నవ్వుతోంది. పుస్తకంలో ఏ సంఘటన గుర్తొచ్చిందో, లేకపోతే దీనికి నవ్వుకోవడానికి జీవితంలో ఏమున్నాయి? కామాక్షి చూపులు అప్రయత్నంగా యమున పక్కనున్న పుస్తకం మీద పడ్డాయి. ఆవిడ చప్పున ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూసింది. యమున ఇలాంటి పుస్తకాలు చదువుతోందా? రాజలింగం తెచ్చిస్తున్నాడా ఈ పుస్తకాలు? ఆవిడ గుండె ఒక్కసారిగా మండిపోయింది. ఆ కోపంలో ఆవేశంలో లాంతరు బిరడా తీసి పుస్తకం మీద కిరోసిన్ ఒప్పి ఓ పొల్ల కిరోసిన్లో ముంచి లాంతరు దీపానికి అంటించి పుస్తకం మీద పడేసింది. కిరోసిన్ సాయంతో కామాక్షి మనసులాగే బగబగలాడుతూ పుస్తకంతో పాటు పుస్తకం అట్టల మీద ముద్రించబడిన నగ్న సుందరీమణులను కామ ఆహుతిగా స్వీకరించి బూడిద కుప్ప మిగిల్చాడు అగ్నిహోత్రుడు. లాంతరు ఆర్పి పడుకున్న కామాక్షికి ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు. రోజు కంటే కాస్త ఆలస్యంగా మెలకు వచ్చింది యమునకి. పక్కన పుస్తకం ఉండాల్సిన చోట బూడిద కుప్పను చూసి నిశ్చేష్టిత అయింది. ఒళ్ళంతా చెమటలు కమ్మేసినట్టు అయింది. తన తలదిక్కు ఆర్పకుండా ఉంచేసిన లాంతరు ఆర్పబడి ఇనుప చువ్వకు వేలాడుతూ కనిపించింది. ఏం జరుగుంటుందో యమున చురుగ్గానే గుర్తించింది. తుఫానొచ్చే ముందు సముద్రం వహించే శాంతంలా నిశ్శబ్దంగా పాచి పని చేసుకుంటోంది కామాక్షి తల్లి శాంతం. మౌనం మరింత విహల్వను చేసింది యమునని. ఇవాళ తిట్లతోటే తన కర్మ కాలదు, తన్నులు కూడా పడవచ్చు. తను ఆ పుస్తకం తెచ్చుకోకుండా ఉండాల్సింది. తెచ్చుకున్న అమ్మ కంటపడకుండా దాచాల్సింది. యమున భయపడినట్టుగా కామాక్షి పిడుగులు రాల్చలేదు, కానీ కాస్త కఠినంగా మాట్లాడింది. యమున, నువ్వు బయట ప్రపంచం అట్టే చూడకపోయినా పుస్తకాలు చదవటం వల్ల కాస్త విజ్ఞానం సంపాదించుకున్నావనే అనుకుంటున్నాను. చిన్ననాడే నీకు పెళ్ళయింది. నీ భర్త దేశాల మీద ఆచూకీ లేకుండా పోయాడు. ఈ పరిస్థితిలో నీ మనసు చలిస్తే అది జీవితానికి నిప్పుగా చివరికి మచ్చగా మారుతుంది. ఆ మచ్చ నీ వంశానికి పాకుతుంది. పలానా కామాక్షి కూతురు అలాంటిది అంటే విని ఈ కామాక్షి ఈ ప్రపంచంలోనే ఉండదు. అది మాత్రం గుర్తుంచుకో. 2 రోజులైనా పుస్తకం తెచ్చి ఒప్పటంతో రాజలింగమే పుస్తకం కోసం వచ్చాడు. పుస్తకం అద్దె పెరిగిపోతుంది ఇమ్మంటూ. యమున మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతే కామాక్షి సమాధానం చెప్పింది అతడికి. ఆ పుస్తకం కాల్చేశాను, దాని ఖరీదంతో చెప్తే ఇస్తాను. కాల్చేశారా? నువ్వు మగవాడివి, ఏ గడ్డి తిన్నా సరిపోతుంది. ఆడపిల్లకు నువ్వు అలాంటి పుస్తకాలు తెచ్చివచ్చా? ఏదో ఈ పుస్తకాలు చదవటం అనేది టైంపాస్కే కానీ బాగుపడటం చెడిపోవటం ఈ పుస్తకాల మీద ఆధారపడుతుంది అమ్మగారు. అయినా మన బంగారం మంచిది కావాలి కానీ కంసాలు ఏం చేస్తాడన్న సామెత మీకు తెలిసే ఉండాలి. పొల్ల విరుపుగా వ్యంగ్యంగా అనేసి కొంచెం కోపంగానే వెళ్ళిపోయాడు రాజలింగం. అతడు విసిరిన చివరి మాట సూటిగానే గుచ్చుకుంది కామాక్షికి. ఎన్నో అర్థాలు వెతుక్కుంది, అర్థాలు ఎన్నో ఊహించుకుంది. కథ ఎంతో కొంత దూరం నడవందే తన మొహం పట్టుకుని అంత మాట అనడం. కామాక్షిలో పడిన అనుమాన బీజం యమునకున్న కాస్త స్వేచ్ఛను హరించేసింది. గడప దాటడానికి వీల్లేదు, పుస్తకాలు చదవడానికి వీల్లేదు. ఆమె దగ్గరికి వచ్చే స్నేహితులు అంటూ ఎవరూ లేనేలేరు. ఇంట్లో కాలక్షేపానికి పెద్దగా పని ఉండదు. ఇంట్లో ఉండేది తల్లి కూతురు, పెద్దగా పనే ఉంటుంది. యమునకు జీవితం నరకప్రాయమైంది. యమున పరిస్థితి చూచాయగా పుణ్యశీల ఇంట్లో తెలిసిపోయింది. కూతురు చుట్టూ కంచుకోట కట్టి రక్షించుకుంటుందా కామాక్షమ్మ? పళ్ళు కొరుక్కున్నాడు రాజలింగం. ఆ కంచుకోట నుంచి యమునను వెలికి రప్పించడానికి ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించసాగాడు అతను. యమునతో మాట్లాడాలని చూశాడు. కామాక్షి కూతురికి కనపడని కత్తులతో కాపలా కాస్తూ ఉండడంతో అతనికి ఆ అవకాశం కలగలేదు. చివరికి తను యమునతో ఏం మాట్లాడదలుచుకున్నాడో అవే మాటలు కాగితం మీద పెట్టి చెల్లెలు సుందరి ద్వారా రహస్యంగా యమునకు అందేలా చేశాడు. ఆ లేఖ చదువుకున్న యమున విభ్రాంతిలో మునిగిపోయింది. రాజలింగం గురించి తనకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. అతడి మనస్సులో ఇన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఆ లేఖ చదివేదాకా తెలియదు. మొదటిసారి చదివినప్పుడు అతడు వ్యక్తపరిచిన భావాలకు జుగుప్సతో ముడుచుకుపోయింది.
రెండోసారి చదివినప్పుడు ఆలోచనలో పడింది. మూడోసారి చదివినప్పుడు అతడు ఆ లేఖ వ్రాయటం అసహజం అనిపించలేదు. నువ్వున్న బందీఖానా తలుపులు తెరుస్తాను, బయటకు వచ్చేయమంటున్నాడు. నీ మగడు దేశాల మీద పోయినంత మాత్రాన నీ జీవితం మోడు కావాలా అని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్ళాడి టౌన్లో కాపురం పెడతాను అన్నాడు. చివరి మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకుంది యమున. యమున, ఇది హఠాత్తుగా ఏర్పడిన ఆకర్షణ కాదు. దేవదాసు నవల చదివి నువ్వు 3-4 రోజుల దాకా మనిషివి కాలేకపోయావను అన్నావు. నవల పూర్తి చేసరికి ఏడుపు ఉప్పెనలా వచ్చిందన్నావు. ఇంచుమించుగా పార్వతీ దేవదాసుల ప్రణయం లాంటిది మనది. తేడా ఏమిటంటే నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నది మొదటిగా నేను. పార్వతి దూరమయ్యేదాకా పార్వతిని ప్రేమిస్తున్నాడని దేవదాసుకు తెలియదు పాపం. నిజంగా ఇప్పుడు నువ్వు ఉన్నది దేవదాసు స్థానంలో అని నా అభిప్రాయం. నేను చెప్పేదాకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే విషయం నీకు తట్టుండదు. నాకు పొరుగమ్మాయివి నువ్వు, నీకు పొరుగు అబ్బాయిని నేను. మన మధ్య ఒక అనుబంధం ఏర్పడటం అనేదే సహజం. నేను ప్రేమిస్తున్నాను, ఆ సంగతి నీకు చెప్పేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నీ మనసును అడిగి తెలుసుకో. చేతి కిందకి కోడలు కావాలని అమ్మ నాకు సంబంధాలు చూస్తోంది. నీ సంగతి తేలిపోతే నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పడానికి వస్తుంది. నన్ను ప్రేమించిన వాడు మరొకరిని ఎలా పెళ్ళాడతాడు కానీ నీకు సంశయం వస్తుంది కదా. ఇది నవల కాదుగా యమున, జీవితం. తేడా ఇక్కడే మరి. నేను పెళ్లి చేసుకోనంటే అమ్మకు తీవ్రమైన మనస్తాపం కలుగుతుంది. పెద్దవాళ్ళ కోసం మనం కొన్ని త్యాగం చేయవలసి వస్తుంది. అంతేగాని నా ప్రేమ శంకించాల్సింది కాదు. దేవదాసుల చేతులు కాల్చుకుని ఆకుల కోసం తడుముకునే పరిస్థితి తెచ్చుకోకు. కాస్త తెలివిగా ఆలోచిస్తే నీ జీవితం ఆనందమయం అవుతుంది. ఈరోజు నువ్వు ఒక నరకంలో మ్రగ్గిపోతుంటే కాస్తైనా నీ గురించి ఆలోచించని లోకం, కాస్తైనా సానుభూతి ప్రకటించని నీ లోకం రేపు నువ్వు ఆనందానికి మార్గం వెతుక్కుంటే మాత్రం నీ నెత్తిన కుండెడు నిప్పులు గుమ్మరించడానికి సిద్ధపడుతుంది. దానికి కారణం ఈర్ష్య తప్ప మరేమీ కాదు. ఈ సంఘం గురించి మీ అమ్మ గురించి భయపడద్దు. నీ కష్టాలన్నీ పంచుకొని ఈ సంఘానికి నీ జీవితాన్ని విమర్శించే హక్కు లేదు. ఇక మీ అమ్మంటావా, మొదట కోపగించుకున్న నీ సుఖ సంసారం చూసి సంతోషిస్తుంది. సంతోషించదో ఆమె తల్లి హృదయమే కాదు. అలాంటి తల్లి కోసం నీ జీవితానందాన్ని త్యాగం చేయటం అర్థం లేని పని. నువ్వేం కోరుకుంటావో త్వరగా తెలుసుకో. ఇట్లు నీ రాజా. కాగడా వేసి వెతికినా తన హృదయంలో ప్రేమ అనేది ఎక్కడా కనిపించలేదు యమునకి. రాజలింగం మీద కోరిక కానీ అతడు తనకు కావాలని కానీ ఈ లేఖ చదివాకైనా అనిపించలేదు. అతడు లేఖలో రాసినవి అతిశయోక్తులుగానే మిగిలిపోయాయి. పార్వతీ దేవదాసులు చిన్నప్పుడు కొట్టుకున్నారు, రక్కుకున్నారు. అలాంటి కొట్లు రక్కులు తమ మధ్య లేకపోయినా చిన్నప్పుడు అతడు చెప్పే అబద్ధాలకు, కుళ్ళుమోత్తనంతో తెచ్చే తగాదాలకు అమ్మతో చావు తన్నులు మాత్రం తిన్నది. ప్రేమ తప్ప అతడు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం సమంజసంగానే కనిపించాయి. తను ఒక విధంగా నరకంలో మ్రగ్గిపోతోంది. ఈవేళ తనకు తోడుగా రక్షణగా అమ్మ ఉంటుంది. ఆ తర్వాత ఒంటరితనం అనేది ఒక రాక్షసి, దాని పాలబట్టం అనేది మహా దురదృష్టం. అలాగని రాజలింగం మెడలో చేతులు పెనవేసి చల్లు మోహనరంగా అనలేదు. అతడి వేషభాషల్లో ఎంత నాజుకుతనం, నాగరికత కనపడినా తండ్రి ఎవరో తెలియని కులం. అతడితో జీవితం పంచుకోవటం అనేది అసహ్యంగా కనపడింది యమునకి. ఆ లేఖను ఉండలాగా చుట్టి నీళ్ల కాగు కింద పొయ్యిలో పడేసింది యమున. ఆ కాగితాలనైతే మంటల పాలు చేసింది కానీ అందులోని ప్రతి అక్షరం చెదరని ముద్రగా మనసులో పడిపోయాయి. రాజలింగం రాసిన విషయాల గురించి ఆలోచించడం మానలేదు యమున. ఇక యమున నుంచి ఏ సమాధానం అందలేదు రాజలింగానికి. యమున ఏమనుకుంటున్నది తన గురించి, ఆమె ఆలోచనల గురించి తెలుసుకోవాలని లేఖ పంపిన మరుక్షణం నుంచి తహతహలాడిపోతున్నాడు. యమున అసలు కనిపించడం లేదు. ఏమైనా కాగితం మీద రాసిస్తుందేమోనని 2 సార్లు సుందరిని పంపాడు. లాభం లేకపోయింది. యమున ఏం చేయడానికైనా తల్లి గురించి భయపడుతుందేమో. ఆమె నుంచి ఆ భయం దూరం చేసి ఆమెను తన దగ్గరకు తెచ్చుకోవాలి. ఆ రోజు మంగళవారం టౌన్లో షాపులన్నీ బంద్. రాజలింగానికి టౌన్కు వెళ్లే పని లేక ఇంటి దగ్గరే ఉన్నాడు. కామాక్షి రాగి బిందె చంకలో పెట్టుకుని చుట్టిన చాంతాడు భుజానికి వేసుకుని ఇంటి ముందు నుంచి వెళుతూ కనిపించింది. కామాక్షికి బావు మీద స్థలం దొరికే బిందె తోముకుని నీళ్లు తోడుకొచ్చేసరికి అరగంట అయినా అవుతుంది. ఈలోగా యమునతో ఎంతైనా మాట్లాడచ్చు. రాజలింగం చప్పున పక్కింట్లో ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే యమునలో ఏదో అదిరిపాటు ప్రవేశించింది. అతన్ని కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చూడసాగింది. రాజలింగం సన్నిహితంగా చనువుగా, ఏ మొద్దు, ఉత్తరం రాసి పంపితే జవాబు లేదే, నేనెంత తహతహతో ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు. బుద్ధి లేని వ్రాతలు రాసి జవాబు కూడా కావాలా? బుద్ధి లేని రాతలా? కాకపోతే ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? చిన్నప్పటి నుంచి తెలిసినవాడు గనక నీతో పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాలు తేవటానికి ప్రేమకి సంబంధం లేదు యమున. ఇది మనసుకి వయసుకి సంబంధించిన విషయం.
వయస్సు మనస్సా వాటి సంగతి నాకు తెలియదే. చిన్నపిల్లవి కాదే నువ్వేమి, 18 ఏళ్ళు. యమున శరీరాన్ని గాకి ఇంకేదో చూస్తున్నట్టుగా చూశాడు. యమున వికారంగా ముఖం తిప్పేసుకుంది. నీ వలపు తలుపుల్ని ఇవాళ నేను తట్టాను. ఇవాళ నువ్వు తెరవకుండా బిగించుకున్నా రేపు వయస్సు తెరుస్తుంది ఆ తలుపుల్ని. శూన్యంగా కనిపించే వాకిలి నిన్ను వెక్కిరిస్తుంది, అగ్నిగుండమై నిన్ను కాలుస్తుంది. యమున, ఇప్పటి సంగతి కాదు నేను మాట్లాడేది. వయసు ప్రారంభంలో ఉంది జీవితం. చివరి అంచు వరకు చూడలేకుండా ఉన్నావు నువ్వు. తోడు లేని నీ జీవితం ముందు ముందు ఇంకెంత నరకం అవుతుందో నేను ఊహించగలను. స్నేహితుడిగా, ప్రేమికుడిగా నీ జీవితం నరకం కాకుండా కాపాడవలసిన బాధ్యత నాకుంది. నేనిప్పుడు తోడు లేకుండా ఏమీ లేను. నాకు అమ్ముంది. అమ్మకేమైనా అయితే మా అశ్వర్థ మామయ్య ఉన్నాడు. వయసు కోరే తోడు ఇదే. ఇది అమాయకమా, గడుసుదనమా? వయస్సు మనస్సు కోరే ఏ కోరికైనా ఇదిగో ఈ సూత్రంతో బంధింపబడి ఉంది రాజలింగం. వయసు గురించి మనసు గురించి ఆలోచించేందుకు హక్కు చిన్నప్పుడే నా మెడలో పడిన ఈ సూత్రం తీసేసుకుంది. యమున పమిటలోంచి తీసి పైకి పట్టుకున్న మంగళసూత్రాలు చూసి బిగ్గరగా నవ్వాడు రాజలింగం. ఆ సూత్రం కట్టినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడంటావా అన్నాడు. చచ్చిపోయాడని చెవిన పడే వరకు బ్రతికే ఉన్నాడనుకుంటాను. లేకపోయినా నువ్వు వాసిస్తున్నట్టుగా మాత్రం దారి తప్పను. నేను మరీ అంత నిగ్రహం లేని దాన్ని కాదు. పిచ్చి పిల్లవి, ఏ యుగంలో ఉన్నావు నువ్వు? విధవ పునర్వివాహాలు, భార్యాభర్తల మధ్య చట్టబద్ధమైన విడాకులు జరుగుతున్న ఈ రోజుల్లో ఆ సూత్రం కట్టిన వాడి కోసం నీ వయసు వ్యర్థం చేస్తావా? యమున, నిన్ను కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని ప్రార్థిస్తున్నాను. నీ జీవితంతో పాటు నా జీవితం కూడా నా జీవితం అవుతుంది. నువ్వెప్పుడు ఇక ఇలాంటి ప్రసంగం తీసుకురాకు. తీసుకొచ్చావా అమ్మతో చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్పవు, నాకు తెలుసు దృఢంగా అన్నాడు. నీకు అసలు ఏవీ తెలియదు. ఆ స్వర్గం ఎలా ఉంటుందో నీకు తెలియదు. రాజలింగంలోని పురుషత్వం విజృంభిస్తుంటే కొంచెం అదుపులోకి తెచ్చుకుని మృదువుగా యమున చెక్కిళ్ళు 2 చేతులతో తట్టి బాగా ఆలోచించుకో. మనసు పడ్డవాడిని పోగొట్టుకున్నావంటే ఆనక విచారిస్తావు అని వెనక్కి తిరిగాడు. కళ్ళ నుంచి నిప్పులు రాలుస్తూ కామాక్షి గుమ్మల్లో నిలబడింది. రాజలింగం గుండె గతుక్కుమన్నా ధైర్యం కూడదీసుకుని అదిరే గొంతును అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు. యమున, నేను వివాహం చేసుకోవడానికి ఇద్దరం నిశ్చయించుకున్నాం. మేమిద్దరం. అబద్ధం అని అరవటానికైనా గొంతు పెగలనంతగా బిగుసుకుపోయింది యమున. కామాక్షి 2 అడుగులు ముందుకేసి బిందె కిందకి దించింది. భుజానికి తగిలించుకున్న చాంతాడు చుట్టుతో ఎడాపెడా వేయబోయింది రాజలింగాన్ని. కానీ అతడు నేర్పుగా తప్పించుకుని పారిపోయాడు. ఇద్దరు వంతు యమునే స్వీకరించవలసి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో యశోదమ్మ వాకిటి ముందు బండి ఆగింది. ఆవిడ కొంట్లో సరిగా లేకపోవడంతో కొడుకు దగ్గరే ఉంటుంది చాలా రోజులుగా. ఆవిడ ఇంట్లోకి వచ్చేసరికి యమున సొమ్మసిల్లి నేల మీద పడింది. తల్లి కొట్టిన చాంతాడు దెబ్బలకి యమున తెల్లటి దేహం తట్లు తేలిపోయింది. ఏడవడానికి కూడా చేతగానట్టుగా కళ్ళ నుంచి అశ్రువులు మాత్రం కారుస్తోంది. మనవరాలు నా స్థితిలో చూసి ఏం జరిగిందే అని అడిగింది యశోదమ్మ. కామాక్షి దొడ్లోంచి ఎర్రగా కాల్చిన కర్రుతో వచ్చింది. కూతురు చేతిలో కాల్చిన కర్రు ఆవిడ ప్రళయ రూపం చూసి యశోదమ్మ నిహ్వలంగా ఏమిటే ఇది అంటూనే మనవరాలికి ఆచ్ఛాదనంగా ఆ పిల్ల మీద పడింది. నువ్వు కొంచెం పక్కకు తప్పుకో అమ్మా. తప్పుకోను, నువ్వు ఆ కర్రు పారి. నీకు తెలీదు, ఇది నా కడుపున చెడబుట్టింది. రంకులు నేర్చిందే రంకులు. దీని మొహం మళ్ళీ ఎవరు చూడకుండా మొహం మీద వాతలు పెడతాను. నువ్వు జరగమ్మా ఉన్మాదినిలా అరిచింది కామాక్షి. యశోదమ్మకి తక్కువ కోపం రాలా. ఆవిడ ఆయాసంతో రొప్పుతూనే అరవసాగింది. ఇది ఎంత పాపం చేసుకుందో నీ కడుపును పుట్టి అనుభవిస్తోందే నరకం. నువ్వు ముండరాత తెచ్చుకొని మొగుడిని పోగొట్టుకుని ఈ పిల్లని పురిటి గుడ్డినప్పటి నుంచి వేపుకు తింటున్నావు రాక్షసి. ఆ కర్రు తీసి నీ మొహం మీద వాతలు పెట్టుకుని నువ్వేం పాపం చేసుకున్నావు అది కడుక్కో. యమున మీద చెయ్యి పడితే మాత్రం ఊరుకోను. నీకు తెలియదమ్మా దీని సంగతి. ఇది భోగం వాడిని కట్టుకొని ఊరొగుతుందట. అబద్ధం అమ్మమ్మ, నేనే పాపం ఎరగను. ఆ రాజలింగమే ఏడుస్తూనే ఈ వ్యవహారంలో తనెంత నిర్దోషో చెప్పింది యమున. తను కాల్చుకు వచ్చిన కర్రు చల్లబడిపోయినట్టుగా కామాక్షి కోపం ఉద్రేకం చల్లబడిపోయాయి. అమ్మ, ఇది ఇక్కడే ఉంటే వాడు పాడు చేస్తాడే దీన్ని తీసుకుపో. మగ దిక్కులేని ఆడదాన్ని, దీన్ని నేను కాపాడలేను ఏడుస్తూ చెప్పింది కామాక్షి. ఈ బొందిలో ఈ ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుందని యమునని కాపాడుతానని మాట ఇవ్వగలను. దీని స్థానం ఎక్కడో అక్కడ వదిలేసి వస్తాను. వాళ్ళు ఎప్పుడో చెప్పారుగా తమకు సంబంధం లేదని. లేకపోతే ఊరి చెరువులో తొయ్యమని చెప్తాను. ఆ మరునాడే యమునను తీసుకుని పాలవెల్లికి బయలుదేరింది యశోదమ్మ. పాలవెల్లిలో బస్సు దిగుతూనే శేషయ్య గారి ఇంటికి దారి అడిగింది కనిపించిన ఒక ఆసామిని. శేషయ్య గారి ఇల్లు ఊరికి చివరుంటుందమ్మా. ఆ కనిపిస్తున్న ఇల్లు శేషయ్య గారి పెదనాన్నగారిది అని చెప్పాడు అతను. ఇది ఒక అందుకు మంచిదే. మనవరాలను తీసుకుని ఎక్కి వాళ్ళ ఇంటి మీద పడే కంటే ఒక పెద్ద మనిషిని, అందున శేషయ్యకి కావలసిన వాళ్ళని మధ్యవర్తిగా వెంటబెట్టుకెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో
ఆ ఇంటికేసి నడిచింది యశోదమ్మ. శేషయ్య అన్నగారు ఆదినారాయణ ఇంట్లో లేడు. భార్య సూర్యకాంతమ్మ ఉంది. ఆవిడ యశోదమ్మను చూస్తూనే యమున పెళ్లిలో చూసిన గుర్తుతో బాగానే పలకరించింది. యశోదమ్మ వచ్చిన పని తెలుసుకుని కాళ్ళు కడుక్కుని భోజనాలు చేయండి, కాస్త ఎండ తగ్గాక వెళ్దాం అంది. ఇక వచ్చే శివరాత్రి గుళ్ళో కోటి ఒత్తులు వెలిగించే సంకల్పంతో ఒత్తులు చేస్తోంది సుబ్బలక్ష్మి. సూర్యకాంతం వచ్చేసరికి ఆ రోజు చేసిన ఒత్తులు లెక్క పెడుతోంది ఆమె. లక్ష్మి, నీ ఇంటికి ఎవరొచ్చారో చూడు. ఏమిటి అలా చూస్తావు? ఇది ఎవరనుకుంటున్నావు? నీ కోడలు యమున. గుర్తించానన్నట్టుగా తలాడించింది సుబ్బలక్ష్మి. అయోమయ అవస్థ నుంచి తేరుకుని వాళ్ళని కూర్చోబెట్టింది. సూర్యకాంతమ్మ తోటి కోడలను లోపలికి తీసుకెళ్లి వాళ్ళు వచ్చిన పని చెప్పింది. సుబ్బలక్ష్మి బేలమోహంతో, నీ మరిది సంగతి నీకు తెలియంది కాదుగా, వాళ్ళు వచ్చి అనవసరంగా అవమానపడిపోవటం తప్ప. నువ్వు నచ్చజెప్పాలి శేషయ్యకి. ఇంటికి వచ్చిన కోడలను వెళ్ళగొట్టడం అంత మంచిది కాదు. ఇది మర్యాదకు సంబంధించిందే కాదు, మానవత్వానికి సంబంధించింది. పుట్టింట్లో ఆ పిల్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందట. తల్లి రాక్షసులా వేపుకు తింటోందట. ఎందుకు? పుట్టగానే తండ్రిని మింగిందని, ఆ పిల్ల దరిద్ర జాతకం కారణంగానే అల్లుడు ఆచూకీ లేకుండా పోయాడని నీ వియ్యపురాలి కోపం అట. తల్లే అలా అనుకున్నప్పుడు మరి మేమేమనుకోవాలక్క? నీ మరిదికి కూడా ఈ పిల్ల మీద ఇదే అభిప్రాయం ఉంది. ఈ మాట నేను ఒప్పుకోను. కిసు జాతకంలోనే ఇలా ఉంది. మామగారు ఉంటే ఆ సంగతి తేల్చేవారు. కొడుకే కంటికి కనిపించకుండా పోయాడే, ఈ కోడల్ని ఏం చేసుకోవాలక్క? వయస్సు కారు మబ్బులా కమ్ముకొస్తుంటే ఒక దీపం అవసరమే మీకు. ఈ వయసులో మీ చేతి కింద ఒక పిల్ల ఉండటం ఎంతో అవసరం. ఎవరో పరాయిది కాదు. నువ్వు నచ్చ చెప్పాలి శేషయ్యకి. ఆనక మీ బావగారిని కూడా పంపిస్తాను శేషయ్యకి నచ్చ చెప్పడానికి. సూర్యకాంతమ్మ వెళ్ళిపోతుంటే కాసిని పాలు పంపించక్క, పాలు ఉట్టి మీద పడేయటం మరిచాను, పిల్లి గతికింది అని చెప్పింది సుబ్బలక్ష్మి. సూర్యకాంతమ్మ జాలిగా చూసింది తోటి కోడల ముఖంలోకి. మతి మరుపుతో ఏ పూట ఒక పూట పిల్లికి పాలు పెడుతూ ఉంటుంది. అన్నం 3 పూట్లకోసారి అయినది మాడుస్తుంది. మనిషి చూపులకే, అందులో ప్రాణం అంటూ లేదు అనుకుంది. సుబ్బలక్ష్మి సందేహించినట్టుగానే శేషయ్య కోడలకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వటానికి అంగీకరించలేదు. నీ మనవరాలను ఎలా తీసుకొచ్చావో అలా తీసుకెళ్ళు అని చెప్పాడు యశోదమ్మతో. ఉంచుకోకపోతే ఊళ్ళో చెరువులో తోయండి అని కోపంగా అంది. మీ ఊళ్ళో చెరువు లేదా? ఇంత దూరం తీసుకొచ్చావు? వెటకారం చేస్తావు? నీకు ఒక ఆడపిల్లుండి దాని జీవితం ఇలా నాశనం అయితే తెలిసేది ఆ బాధ. ఏం పాపం చేశావో? ఇప్పటికే కొడుకు దూరమై ఏడుస్తున్నావు, చాలదా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ముసలమ్మ? ఏనాడు దీని మెడలో తాళి కట్టొచ్చారో ఆనాటి నుంచి ఇది మీ పిల్లయింది. ఇన్నేళ్ళు దీన్ని పోషించడమే గొప్ప. ఇక మా వల్ల కాదు. అంత గతి లేకపోతే సంవత్సరానికి ఎంత భరణం మొహాన పడేస్తాను. భరణం మొహాన పడేసి పొమ్మంటానికి నీ భార్య ఏ పుట్టెడు కాన్పులుగా అంది. లేకపోతే నువ్వు పోయేటప్పుడు నీ వెంట ఆస్తి కట్టుకుపోతావా? నువ్వు నా మనవరాలకి దయాభిక్ష పెట్టడం ఏమిటి? యమున ఈ ఆస్తికి వారసురాలు. కోపతాపాలతో వ్యవహారం బెడిసిపోయే సమయంలో ఆదినారాయణ ప్రవేశించి తన శాంత వచనాలతో ఇద్దరిని చల్లబరచ ప్రయత్నించాడు. మనవరాలిని అత్తారింటి తోలిపోవటానికి వచ్చి దురుసుగా మాట్లాడటం మర్యాద కాదు యశోదమ్మ. పిల్లకింత చోట ఆర్జించి సంపాదించుకోవాలి, కానీ అధికారాల జోలికి వెళ్ళటానికి మీకు అర్ధబలం అంగబలం ఎంత ఉందేమిటి? శేషిగా నువ్వు కొంచెం ఉద్రేక పడకుండా ఆలోచించు. కొడుకు తర్వాత కోడలే కదా దగ్గరిది. ఆమెను కూడా దూరం చేసుకుని వృద్ధాప్యంలో మీరు ఎవరిని ఆసరా చేసుకుంటారు? ఎవరి ఆసరా మాకు అక్కర్లేదన్నయ్య. ఈ దేశంలో మా బోటి అనాథల ఆశ్రయాలకు కొరతే లేదు. పిచ్చిగా మాట్లాడకరా. రాగద్వేషపూరితమైన హృదయంతో ఒక ఆడపిల్లకు నీ ఇంట్లో చోటివ్వని నీకు ఏ ఆశ్రయం చోటిస్తుంది? ఆ పిల్లకు మీరు ఇప్పుడు నీడగా నిలిస్తే మీరు మంచాన పడినా కంచాన పడినా మీకు ఆసరా అవుతుంది. ఎన్నో విధాలుగా చెప్పిన మీదట శేషయ్య దారిన పడ్డాడు. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగం మనం ఇంకొక 2-3 గంటల్లో వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.